లోకి మనం వచ్చేద్దాం. చక్కగా అందరం చక్కగా కామ్గా ప్రశాంతంగా అన్నీ వదిలిపెట్టేసి ఇక్కడే మనసు పెడదాం. ఎప్పుడు ఇక్కడే మనసు పెడదాం, కానీ కనీసం 8 దాకా ఇక్కడే పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాను. మనం 3 నుంచి మనం ఎంతో హెక్టిక్గా ఉన్నాం. స్వామివారి పాదుకలు రిసీవ్ చేసుకుందాం, చక్కగా పూజ చేసుకుందాం. సౌందర్యలహరి మహతి ఎంతో చక్కగా గానం చేసింది. ఇవాళ ఇంగ్లీష్లో అయితే దీన్ని పెనల్టిమేట్ డే అంటారనమాట. రేపు కంక్లూడింగ్ డే. ప్రాబబ్లీ నేను ఎలా చెప్తానంటే, మనకి ఇంకా ఇవాళ కాకుండా రేపు ఒక్కరోజే ఉంది అంతే నేర్చుకోవటానికి. తర్వాత గురువుగారు మన్ని వెనక నుంచి చూస్తూ ఉంటారనమాట. ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనకు తెలియకుండానే మన్ని సరైన మార్గంలోకి తీసుకెళ్తూ ఉంటారు. కానీ ఎల్లుండి నుంచి మన్ని వదిలేస్తారు. ఓకే అండి. సో నేను ఎందుకు ఒక్క నిమిషం ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నానంటే, గురువుగారిని పుష్పమాలంకృతాలు చేయడానికి వేమూరి కామేశ్వరరావు గారిని ఇవాళ రిక్వెస్ట్ చేశాను. ఆయన ఎక్కడికి వెళ్ళారు. ఒక్క నిమిషం అంటున్నారు. ఇంకా ఒక్క సెకండ్ చూసి రాకపోతే వస్తున్నారా అండి? అక్కడ ఎవరిని మామూలు సునీతి గారు ఎవరా? అందరూ మొబైల్స్ సైలెంట్లో పెట్టుకోండి. సైలెంట్లో పెట్టుకోవడం రాకపోతే స్విచ్ ఆఫ్ చేసేయండి. ఇంకోటి, మనకు టైం దొరికింది కాబట్టి చెప్తున్నాను, మూమెంట్స్ని మినిమైజ్ చేసుకుందామండి. అస్సలు మూమెంట్ వద్దు. ఎక్కడ కూర్చున్నామో అక్కడ కూర్చుని, ఎక్కడ కూర్చున్నామో తెలియని స్థితిలోకి వెళ్ళిపోవాలి. మనసు ఒకటి వింటోంది అంతే, చెవులు వింటున్నాయి, మనసు గ్రహిస్తోంది. మనం ఎక్కడ కూర్చున్నాం, ఏమిటి, 8 అయిందా 9 అయిందా, పిల్లాడికి ఆకలేస్తుందా, అవన్నీ పక్కన పెట్టేద్దాం అన్నమాట ఇక్కడ చక్కగా. ఎందుకంటే ఇది ఒక యజ్ఞం లాంటిది. పాపం గురువుగారు రోజు వచ్చి మన గురించి ఇవాళ బిహెచ్ఎల్ నుంచి వచ్చారనమాట. ఎంతో శ్రమపడి మన్ని ఒక మార్గంలోకి తీసుకెళ్దామని చేస్తున్నారు. విశ్వనాథ్ గారు రండి. నేను ఇప్పుడు విశ్వనాథ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నమః శాంతిదాంతిక్షమా సత్యధామ్నే, నమః పాపపుంజాద్రిదంభోళినామ్నే, నమస్తే స్వయం జ్యోతిరానందభూమ్నే,
नमः शङ्कराचार्यनाम्ने महिम्ने श्रीविद्यां जगतां धात्रीं सर्गस्थितिलयेश्वरीं नमामि ललितां नित्यां महात्रिपुरसुन्दरीं सृष्ट्वाखिलं जगदिदं सदसत्स्वरूपं शक्त्या स्वया त्रिगुणया परिपाति विश्वं संहृत्य कल्पसमये रमते तथैका तां सर्वविश्वजननीं मनसा स्मरामि प्रकाशमाने प्रथमे प्रयाणे प्रतिप्रयाणेऽप्यमृतायमानाम् अन्तःपदव्याम् अनुसञ्चरन्तीम् आनन्दरूपां ललितां प्रपद्ये కంచి కామాక్షిగా, మధుర మీనాక్షిగా, కాశీ విశాలాక్షిగా, కలకత్తా కాళికగా, శృంగేరి శారదగా, బాసర జ్ఞానసరస్వతిగా, ఇంద్రకీలాద్రి కనకదుర్గగా, ఇలా భిన్న విభిన్న నామరూపాలతో అర్చామూర్తిగా కొలువు తీరి మానవాళిని నిత్యము నిరంతరము సర్వదా అనుగ్రహిస్తున్న అమ్మ అడుగుదమ్ములకు సభక్తికమైన ప్రణామాలు సహస్రాధికంగా మునుముందుగా సమర్పించుకుంటూ పరమ పవిత్రమైన ఈ ప్రాంగణంలో ఈ మార్గశీర్ష మాసంలో అమ్మ యొక్క దివ్య వైభవాన్ని మనం అందరం మననం చేసుకోవడానికి ఓ చక్కని అవకాశాన్ని కల్పించిన ఆప్తమిత్రులు శ్రీ విజయ్ కుమార్ గారు, వారి సతీమణి గారు, సభలో సమావిష్టులైన ఆత్మీయులు, రసజ్ఞులు, గుణగ్రహణ పారీణులు అయిన మీ అందరికీ ముందుగా నా నమస్సుమాలు. ఈవేళ మనం పాదుకా పూజ ఇక్కడ నిర్వహించుకునే మహద్భాగ్యం జగద్గురువులు మనకు అనుగ్రహించారు. ఎవరి పాదుకా పూజ నిర్వహించుకున్నాం? నడిచే దేవుడి పాదుకలకు పూజ చేసుకున్నాం. ఆయన నడిచే దేవుడు. ఆ నడిచే దేవుడు పాదుకలు తొడుక్కుని నడుస్తారు. వారు ధరించిన పాదుకలకు ఈనాడు ఇక్కడ మనం పూజ చేసుకున్నాం. నడిచే దేవుడు ధరించే పాదుకలకు ఏమిటి ప్రత్యేకత అని ఆలోచిస్తే, ఎవరు నడిచినా ఒకటే లక్షణం. రెండు పాదాలు ఒకేసారి నేల మీద ఉండవు, రెండు పాదాలు ఒకేసారి గాలిలోనూ ఉండవు. ఒక పాదం నేల మీద గట్టిగా ఊనికి చేసి మరో పాదాన్ని ముందుకు జరుపుతాం, ఆ పాదాన్ని నేల మీద ఉంచి వెనక పాదాన్ని మళ్ళీ ముందుకు జరుపుతాం. అంటే ఒక పాదం మీద ఆధారపడి మరొక్క పాదం, ఆ పాదాలకు ధరించేవి పాదుకలు. అంటే ఒక పాదం మీద ఆధారపడి మరొక్క పాదం, మొదటి పాదం మీద ఆధారపడి రెండవ పాదం, రెండవ పాదం మీద ఆధారపడి మళ్ళీ మొదటి పాదం, అలా ముందుకు సాగుతోంది. అంటే ఆ రెండు పాదాలు సత్యానికి, ధర్మానికి ప్రతీక. సత్యం మీద ఆధారపడి ధర్మం, ధర్మము ఆధారంగా సత్యం, సత్య ధర్మాలే పరమాత్ముని నడక. నడిచే దేవుడి నడక నిండా మనకు కనపడేది, వారి జీవిత గమనం నిండా మనకు కనపడేది. భక్తానుగ్రహ దీక్షతో ఈ లోకం ధార్మికంగా అభ్యుదయాన్ని సాధించాలని, ఆస్తికత్వం విస్తృతం కావాలని, మానవులందరిలో కరుణ, ధర్మము, పరోపకారము, మంచితనము పరిఢవిల్లాలని, విశ్వశాంతి జరగాలని తమ తపస్సును నిరంతరం అందుకోసం ధారవోసిన మహనీయుల నడక సత్యధర్మాలే. ఆ నడకకు ఆధారమైన పాదుకలు ఉంటే మనం ఇక్కడ అర్చించుకున్నది సత్యాన్ని, ధర్మాన్ని.
సత్యధర్మాలే దైవం యొక్క పాదుకలు, సత్యధర్మాలే గురుదేవుల యొక్క పాదుకలు కూడా. అందుకని సత్యధర్మాలకు ఆలవాలమైన పాదుకలను అర్చించుకున్న ఈ శుభవేళలో ఏనాడు ఏ పుణ్యం చేసుకున్నామో తెలియదు కానీ జగద్గురువుల యొక్క పరిపూర్ణమైన కరుణా కటాక్ష వీక్ష ప్రసార ఫలం మనకు లభించింది అంటే ఆ అదృష్టాన్ని మనం మరింతగా వృద్ధి చేసుకుని ఆ ఫలితాన్ని పొందడానికి జగద్గురువులు మనకు అనుగ్రహించిన సౌందర్య లహరిలో దాగిన అమ్మ తత్వంలోని అమృతత్వం మరింతగా దోహదం చేస్తుంది. కాబట్టి ఆ అమృతత్వాన్ని ఆస్వాదించుకునే ప్రయత్నం చేద్దాం. సౌందర్య లహరిలో అమ్మవారి యొక్క సౌందర్య వైభవాన్ని గురించి ఎన్నో విశేషాలు మనం ఇప్పటికే చెప్పుకున్నాం. అమ్మవారు నవ్వితే ఎలా ఉంది, అమ్మవారు పలికితే ఎలా ఉంది, అమ్మవారి కన్నులు ఎలా ఉన్నాయి, అమ్మవారి నాసిక ఎలా ఉంది, చిక్కిళ్ళు ఎలా ఉన్నాయి, నుదురు ఎలా ఉంది, చుబుకం ఎలా ఉంది, కంఠం ఎలా ఉంది, ఇలాంటి విశేషాలన్నీ చెప్తాం. ఇవన్నీ కలిసి అమ్మని గురించి ఒక మాటలో చెప్పండి. ఇన్ని శ్లోకాలు చెప్పారు సరే ఆచార్యస్వామి, ఒక్క శ్లోకంలో చెప్పండి అమ్మవారి తత్వం, ఆ సౌందర్యాన్ని గురించి అని మనం అడుగుతామని ఆదిశంకరులు 93వ శ్లోకంలో ఒక్క శ్లోకంలో అమ్మవారి సౌందర్య సర్వస్వాన్ని చెప్పారు. అరాళాకేశేషు ప్రకృతి సరళా మందహసితే శిరీషాభా చిత్తే దృషదుపల శోభా కుచతటే భృశం తన్వీ మధ్యే పృథు ఉరసిజ ఆరోహ విషయే జగత్రాతుం శంభోర్జయతి కరుణా కాచిత్ అరుణా జగత్రాతుం. ఎందుకు అమ్మవారు వచ్చింది? చిత్తనే యాగం చేసి దేవతలందరూ అమ్మ ఆవిర్భావం కోసం ఎందుకు ఆరాటపడ్డారు అంటే దేవతలకు బాధ కలిగిస్తున్న రాక్షసుల పీడ వదిలింపజేసుకోవడం కోసం తమ శక్తి చాలక అమ్మను ప్రార్థిస్తే అమ్మ అవతరించింది. ఈవేళ మనకు రాక్షసులు ఉన్నారా? లేరు. కానీ లేరని గట్టిగా చెప్పలేం. కోరలు కొమ్ములతో వికృత రూపాలతో మనకు భయం కలిగించే వేషధారణలో లేరు. కానీ మంచి ఆధునికమైన వేషధారణలో మనను మోసం చేయడానికి వీలైన వేషంలో మన చుట్టూ రాక్షసులు ఉన్నారు. చుట్టూ ఉండడమే కాదు, మన లోపల కూడా కొందరు రాక్షసులు ఉన్నారు. చుట్టూ ఉన్న రాక్షసులు మారాలి, మన లోపల ఉన్న రాక్షసులు మరుగుపడాలి, లేకుండా పోవాలి. అందుకు దివ్యత్వం వృద్ధి పొందాలి. చీకటి పోవాలి అంటే వెలుతురు రావాలి. ఒక్కసారి మీట నొక్కితే దీపం వెలిగితే చీకటి పోవటం, వెలుతురు రావడం రెండు క్రియలు కాదు, ఒకేసారి రెండు పనులు జరుగుతాయి. మనలో ఏనాడు అమ్మ అనుగ్రహం వల్ల దివ్యత్వం ఆవిష్కృతమైతే ఆనాడు లోపలి రాక్షసులకు ఉనికి ఉండదు. లోపలి రాక్షసులు నశించిన తరువాత వెలుపలి రాక్షసులు పోవడం పెద్ద విషయం కాదు. అందుకని రాక్షస పీడ తొలగింప చేయడానికే అమ్మ అవతరించింది. కాబట్టి జగత్రాతుం అన్నారు ఆదిశంకరులు. ఈ సమస్త ప్రపంచాన్ని రక్షించడానికే వచ్చింది అమ్మ. ఎలా ఉంది ఆమె? ఎవరు ఆమె అంటే శంభోః కరుణా. 7వ శ్లోకంలో పరమేశ్వరుని యొక్క అహంకారమే అమ్మవారి రూపం అని చెప్పారు ఆదిశంకరులు. పరమేశ్వరుడికి ఏ విషయంలోనూ అహంకారం లేదండి. కానీ ఒక్క అమ్మవారు సౌందర్యలహరి మహాలావణ్య సేవతి తనకు ఇల్లాలైనందుకు మాత్రం అహంకారం ఉంది. అందుకని అహో పురుషిక అన్నారు. ఇప్పుడేమంటున్నారు అంటే పరమేశ్వరుడికి ఈ సృష్టి పట్ల ఉన్న అపారమైన కరుణ అమ్మ రూపాన్ని ధరించి ఆయన పక్కన నుంచున్నది, ఆ స్వామిలో సగభాగమై ఉన్నది. అందుకని శంభోః కరుణా. మరి శంభుడు తెల్లగా ఉంటాడు, కానీ ఈమె ఎలా ఉంది? కాచిత్ అరుణా, ఎర్రగా ఉన్నది. ఆమె జయతి,
మనందరికీ విజయాన్ని కలిగించుగాక, మన కోసం విచ్చేయుగాక. ఎలా ఉంటుందండి ఆమె అంటే, ఆమె కేశపాశం అరాళా కేశేషు అరాళా కేశేషు. కేశపాశం వంకీలు తిరిగి ఉన్నది అంటే గిరజాల జుట్టు, ఉంగరాల జుట్టు అంటాం మనం. ఉంగరాల జుట్టు ఉండడం అందానికి సంబంధించిన ఒక సన్నివేశం. సాధారణంగా కావ్య నాయికల కేశపాశం అందంగా ఉంటే అది గిరజాల జుట్టుగా ఉంది, ఉంగరాల జుట్టు వంకీలు తిరిగిన జుట్టుగా ఉందనే వర్ణన కూడా చేస్తూ ఉంటారు. సత్యభామ పారిజాత పుష్పాన్ని రుక్మిణీదేవికి కృష్ణుడిచ్చినప్పుడు అక్కడ నారదుడు సత్యభామను గురించి తేలికగా మాట్లాడిన వార్త విని బాధపడింది, ఆవేశపడింది. కృష్ణుడు ఎంత ప్రాధేయపడినా ఆమె వినిపించుకునే స్థితిలో లేదు. పాదాలు పట్టుకోబోయాడు. ఆవిడ నెమ్మదిగా ఏదో చేసింది. ఏం చేసిందో తర్వాత చూద్దాం. ఆయన బ్రతిమలాడ్డం మొదలుపెట్టాడు. నన్ను భవదీయ దాసుని మనంబుర నెయ్యపు కింకబూని తాచిన అది నాకు మన్ననయ చెల్వగు నీ పదపల్లవంబు మత్తనుపుల కాగ్రకంటక వితానము తాకిన నొచ్చు నంచు నేననియదా అల్కమానవు గదా ఇకనైన. చిట్ట చివరి మాట అరాళ కుంతలా. నందితిమ్మన గారు పారిజాతాభరణ కావ్యంలో కృష్ణ పరమాత్మ చేసిన ప్రార్థనను వర్ణించారు. సత్యభామను ప్రార్థిస్తున్నారు ఆయన. అరాళ కుంతలా అంటే అందమైన వంకీలు తిరిగిన కేశపాశం కలిగిన ఓ సత్యభామ. ఎందుకు ఆ సంబోధన చేశారు అంటే చమత్కారం. ఆమె సౌందర్యాన్ని వర్ణిస్తూనే కృష్ణుడు చమత్కారంగా తలలో నుంచి బయటికి వచ్చేవి రెండు ఉంటాయి. ఒకటి వెంట్రుకలు, రెండవది ఆలోచనలు. వెంట్రుకలు వంకరగా ఉంటే అందంగా ఉంటుంది, కానీ ఆలోచనలు వంకరగా ఉంటే బాగుండదు సుమా. నువ్వెంత అందమైన కేశపాశం కలిగిన దానివైనా ఆలోచనల్లో పొరపాటు ఉంటే ఇగో ఇటువంటి సన్నివేశాలే వస్తాయని ఆయన బతిమాలుతున్న వంకతో ప్రబోధం కూడా చేస్తున్నాడు. సామాన్యుడు కాదు కదా, జగన్నాటక సూత్రధారి కదా, అందుకని అలా మాట్లాడాడు. వంకీలు తిరిగిన జుట్టు అందానికి గుర్తు, అరాళా కేశేషు అంటేది. కానీ మరి మనస్తత్వం వంకర తిరిగి ఉండకూడదు. అమ్మవారికి ఎలా ఉంది అంటే అరాళా కేశేషు ప్రకృతి సరళా. స్వభావం మాత్రం అతి సరళమైన స్వభావం. మనకి సరళ రేఖ, వక్రరేఖ అని రెండు ఉంటాయి. సరళ రేఖ అంటే నిటారుగా ఉండడం, వక్రరేఖ అంటే వంకరలు తిరిగి ఉండడం. జుట్టేమో వంకరలు తిరిగి ఉంది, మనస్తత్వం మాత్రం నిటారుగా ఉంది. అంటే రుజువర్తనం కలిగి ఉంది. రుజువర్తనాన్ని కలిగి ఉండడం అమ్మ మనకు నేర్పుతున్న విషయం. కాబట్టి మందహసితే, నీలోని ఆ రుజువర్తనం ప్రసన్నమైన చిరునవ్వు ద్వారా వ్యక్తమవుతోందమ్మా. ఎప్పుడూ బిడ్డల వంక చక్కని చిరునవ్వుతో చూస్తూ ఉంటావు కదా. ఇక అంటే కేశపాశం, దానికి విరుద్ధంగా మనస్సు ఉన్నాయన్నమాట. అలా విరుద్ధమైన రెండేసి విషయాలు చెప్పారు ఒక్కొక్క పాదంలో. శిరీషాభాచిత్తే, మనస్సు ఎలా ఉంది అంటే శిరీష అభా. శిరీషము అంటే దిరిసెన పువ్వు, చాలా మెత్తగా ఉంటుంది, సుకుమారంగా ఉంటుంది. అలా ఉంది మనస్సు, అమ్మవారి మనస్సు. కానీ అమ్మవారి వక్షస్థలం మాత్రం దృషదుపల శోభ, చాలా దృఢంగా ఉంది. మనస్సు ఇలా ఉంటే సౌకర్యం, వక్షస్థలం అలా ఉంటే సౌందర్యం. ఇక భృశం తన్వీ మధ్యే, నడుము చాలా సన్నగా ఉంది. పృథురు రసిజ ఆరోహ విషయే, వక్షస్థలము నితంబ భాగము విశిష్టంగా కనపడుతూ ఉన్నాయి. సౌందర్యానికి ఏ భాగము ఎలా ఉండాలో సరిగ్గా అలా ఉంది. సౌందర్యంతో పాటు సౌజన్యము, సౌకుమార్యము కూడా అమ్మలో పుష్కలంగా ఉన్నాయి. ఇలా ఉన్న అమ్మ తాను ప్రత్యక్షం కావడం ద్వారా, తాను ప్రసన్నం కావడం ద్వారా సమస్త లోకాలకు కావలసిన శుభాలను ప్రసాదిస్తోంది. కనుక శంభోర్జయతి కరుణా కాచిదరుణా. అమ్మవారి సౌందర్యాన్ని గురించి ఎన్నో విశేషాలు చెప్పాక చిట్ట చివరిగా ఈ మాట చెప్పారు. అమ్మవారి వైభవాన్ని గురించి కూడా ఎన్నో మాటలు చెప్పారు.
నిన్న మనం కొన్ని విశేషాలు చెప్పుకున్నాం. అవన్నీ కూడా ఒక చోటకి చేర్చి మరో శ్లోకం చెప్పారు. 92వ శ్లోకం. గతాస్తే మంచత్వం ద్రుహిణ హరి రుద్రేశ్వర భృత శివ స్వచ్ఛఛాయా ఘటిత కపట ప్రచ్ఛదపట త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణితయా శరీరీ శృంగారో రసైవ దృశాం దోగ్ధి కుతుకం. అమ్మా నువ్వు ఎలా ఉన్నావు అంటే, గతాహ తే మంచత్వం ద్రుహిణ హరి రుద్ర ఈశ్వర భృత. నీవు కూర్చునే ఆసనానికి బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు ఆసనానికి 4 కోళ్లుగా ఉన్నారు. శివ సదాశివుడు స్వచ్ఛఛాయా ఘటిత కపట ప్రచ్ఛదపట పైన పర్యంకంగా ఉన్నాడు. ఆ పర్యంకంగా ఉన్న శివుడు తెల్లగా ఉన్నాడు. అది ఎలా ఉంది అంటే, ఆసనం పైన తెల్లని వస్త్రాన్ని అందంగా అమర్చినట్లుగా ఉంది. దాని మీద కూర్చున్నావు నువ్వు. అయితే నువ్వు అలా కూర్చోవడం వల్ల ఏమైంది అంటే, నీ రంగు ఎర్రని రంగు, మరి అయ్యవారి రంగు తెల్లని రంగు. త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణితయా. నీ శరీరానికి సంబంధించిన ఎర్రని కాంతి నీవు కూర్చున్న పరమశివుడి రూపంలో ఉన్న ఆ పర్యంకం మీద కూడా ప్రతిఫలించి, పర్యంకం రూపంలో ఉన్న శివుడు ఎర్రగా అయిపోయాడమ్మా. ఎర్రగా అయిపోయిన శివుడు ఎలా ఉన్నాడో తెలుసా? శృంగార రసమే ఒక రూపాన్ని ధరించి వస్తే శివుడుగా అక్కడున్నాడా అన్నట్లుగా ఉంది. పార్వతీ పరమేశ్వరుల యొక్క శృంగారం, ఆది దంపతుల యొక్క దాంపత్య వైభవమే సమస్త సృష్టికి ఆధారమైంది. కాబట్టి ఆ విశేషాన్ని చెబుతూ, ఆది దంపతుల యొక్క దివ్య వైభవమే సౌందర్య లహరి నిండా కనపడుతున్నది. పేరుకి అమ్మవారిని గురించి చెప్తున్నట్లే కనపడుతోంది, కానీ శివుణ్ణి గురించి కూడా పరోక్షంగా ఆదిశంకరుడు స్మరణ చేశారు ఈ సౌందర్య లహరిలో. అందుకే శివశక్త్యాయుక్త అని శివశబ్దంతో ప్రారంభించారు సౌందర్య లహరి అని కూడా మనం చెప్పుకున్నాం. ఇలా ఉన్న అమ్మవారి దివ్య వైభవం మనం భౌతికమైన రూపంలో అమ్మ బాహ్య సౌందర్య విశేషాలు ఏ ఉన్నాయో కొంచెం వివరంగానే దాదాపుగా ప్రతి శ్లోకాన్ని మనం అనుకున్నాం. కొన్ని విస్తృతంగా చెప్పుకున్నాం, కొన్ని సంక్షేపంగా చెప్పుకున్నాం, కొన్ని సూచన మాత్రంగా చెప్పుకున్నాం. ఇక పాదాలు మాత్రం మిగిలి ఉన్నాయి. పాదుకలు ఇక్కడికి వచ్చి పాదుకలను మనం అర్చించుకున్న తర్వాత పాదాలను గురించి ముచ్చటించుకుందామని అనుకున్నాం. కాబట్టి అమ్మవారి పాదాలను గురించి ఆచార్యస్వామి ఏం చెప్పారు అంటే, 25వ శ్లోకంలో, 24వ శ్లోకంలో కూడా చెప్పుకున్నాం మనం. త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయో యా విరచిత తథాహి త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే స్థితాహి ఏతే శస్వన్ముకుళితకరోత్తంస మకుటః. అమ్మా, నీకు అర్చన చేస్తే, నీ పాదాలకు పూజాపుష్పాలు సమర్పిస్తే త్రిమూర్తులు ముగ్గురికి పూజ చేసినట్లే. అదేమిటి, అమ్మవారికి పూజ చేస్తే త్రిమూర్తులకు చేసినట్లు ఎలా అవుతుంది? విష్ణుమూర్తికి చేయాలంటే వేరే చేయాలి, శివుడికి చేయాలంటే వేరే చేయాలి. ఇందాక అయ్యవారు పాదుకల పూజ చేయిస్తూ, మనం ఎవరిని అర్చించినా పరమాత్మకు చెందుతుంది. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఆదిశంకరులు అదే భావాన్ని చిన్న మాట మార్పుతో సర్వదేవ నమస్కార మాతరం ప్రతిగచ్చతి అంటున్నారు. అమ్మకు చెందుతాయి. అమ్మకు చేసిన నమస్కారం ఏ దేవతకు నమస్కరించినా అమ్మకు చెందుతుంది. అమ్మకు చేసే నమస్కారం అందరి దేవతలకి చెందుతుంది. ఎందుకు చెందుతున్నాయా, ఎలా చెందుతుంది అంటే, మీరు అనుకుంటున్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు అమ్మవారి పాదాల దగ్గర నిత్యము కూర్చొని ఉండి అమ్మ పాదాలకు నమస్కరిస్తున్నారు. వారి శిరస్సుల మీద ఉన్న కిరీటాలలోని మాణిక్య కాంతులు అమ్మవారి పాదాల మీద
ప్రతిఫలిస్తున్న సన్నివేశాన్ని మనం ఇదివరకు చెప్పుకున్నాం. ఆ సన్నివేశాన్ని మరొక్కసారి జ్ఞాపకం చేసి 2 చేతులు జోడించి శిరస్సు వంచి అమ్మకు పాదాభివందనం చేస్తున్న త్రిమూర్తుల శిరస్సు పైన, అమ్మ పాదాలపైన మనం సమర్పించిన పూజా పుష్పాలు పడకుండా ఉంటాయా? అందువల్ల అమ్మవారి పాదాలకు మనం పూజ చేస్తున్నాం, త్రిమూర్తుల శిరస్సుల మీద కూడా పూజా పుష్పాలు సమర్పించినట్లవుతోంది. కాబట్టి అమ్మకు చేసే అర్చన త్రయాణం దేవానాం, త్రిమూర్తులు ముగ్గురికి చేసినట్లే. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? త్రిగుణజనితానాం తవ శివే, నీలోని త్రిగుణాలలో నుంచి ఆవిర్భవించిన వారే వారు. మొన్న మనం చెప్పుకున్నాం, భువనేశ్వరీదేవి సందర్శనానికి మణిద్వీపానికి వెళ్ళినప్పుడు అమ్మ తనలోని రాజసీ శక్తి ఆధారంగా బ్రహ్మదేవుడికి సృష్టి చేసే శక్తిని ప్రసాదించిందని, తనలోని సాత్వికి శక్తి ఆధారంగా శ్రీ మహావిష్ణువుకు పోషణ సామర్థ్యాన్ని ప్రసాదించిందని, తనలోని తామసీ శక్తి ఆధారంగా పరమేశ్వరుడికి లయకారకత్వాన్ని అనుగ్రహించిందని, అందువల్ల వారు ముగ్గురు చేస్తున్నట్లు కనపడుతోంది, కానీ అమ్మవారి లక్షణాలే ఆ పనిని నిర్వహిస్తున్నాయి. అందుకని అమ్మవారి త్రిగుణాలలో నుంచి వారు ఆవిర్భవించారు. త్రిగుణ జనితానాం త్రయాణం దేవానాం. అమ్మా, నీలోని త్రిగుణాల నుంచి ఆవిర్భవించిన ముగ్గురు మూర్తులకు కూడా నీ పాదాలకు చేసే పూజ చేరుతూనే ఉందమ్మా. ఏమిటి అమ్మ వైభవం? ఏమిటి అమ్మ ప్రత్యేకత అంటే, ఈ సృష్టిలో ప్రతి ప్రాణి ఏదో ఒక నాటికి వచ్చిన చోటికి వెళ్ళిపోక తప్పదు. ప్రతి ప్రాణి రావడం ఉన్నప్పుడు వెళ్ళడం ఉంటుంది. ఎంట్రన్స్ ఉంటే ఎగ్జిట్ ఉంటుంది. జాతస్య హి ధ్రువో మృత్యు, భగవద్గీత స్పష్టంగా చెప్పింది. ఈ మానవ మాతృలకే కాక దేవతామూర్తులకు కూడా ఉంటుంది. అది ఆశ్చర్యకరమైన అంశం. మనం ఇప్పుడున్న యుగాన్ని కలియుగం అన్నాం. మనం ఈ కలియుగానికి ముందో యుగం ఉంది, దాని పేరు ద్వాపర యుగం. అంతకంటే ముందొక యుగం ఉంది, దాని పేరు త్రేతాయుగం. అంతకంటే ముందొక యుగం ఉంది, దాన్ని కృతయుగం అన్నాం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఒక్కొక్క యుగం చివర యుగాంత ప్రళయం వస్తుంది. అప్పుడు దైవం తప్ప మిగతా వాళ్ళంతా ఎగిరిపోతారు. దేవుడికి మాత్రం ఏ విధమైన లోటు ఉండదు, ఆయన ఉంటాడు. యుగాంత ప్రళయం వచ్చినప్పుడు 4 యుగాలు కలిపి ఒక కల్పము అంటారు. 4 యుగాలు అయిపోయాక 4 యుగాల చివర ఒక ప్రళయం వస్తుంది, దాన్ని కల్పాంత ప్రళయం అంటారు. కల్పాంత ప్రళయంలో బ్రహ్మ విష్ణువులు దేవేంద్రుడు కూడా లయమైపోతారు. ఆ మాట చెప్తున్నారు ఇక్కడ. విరించిహి అంటే బ్రహ్మ పంచత్వం వ్రజతి. ఇక్కడ శంకరాచార్యులు వారు చేసిన చమత్కారం చూస్తే మొత్తం శ్లోకంలో ఎక్కడ ప్రళయంలో బ్రహ్మదేవుడు లీనమైపోతాడు, విష్ణుమూర్తి లీనమైపోతాడు, ఇంద్రుడు లీనమైపోతాడు, కుబేరుడు లీనమైపోతాడు, యముడు లీనమైపోతాడు వరుసగా చెప్పారు, కానీ మరణం అనే మాట వాళ్ళ. ఎందుకంటే అది మరణం కాదు, లయమైపోవడం, లీనమైపోవడం, అందులో కలిసిపోవడం, మళ్ళీ సృష్టి తర్వాత జరుగుతుందన్నమాట. గ్లాసుడు నీళ్లలో చిటికడు ఉప్పు వేస్తే కాసేపటికి ఉప్పు కనపడదు. ఏమైపోయింది? ఉప్పు నశించిందా? లేదు. ఉప్పులోని ప్రతి కణము, నీటిలోని ప్రతి అణువులో కరిగిపోయింది, కలిసిపోయింది, లీనమైపోయింది, లయమైపోయింది. ఓ పొయ్యి మీద వేడి చేస్తే పైన మూత పెడితే ఈ ఉప్పు మళ్ళీ స్ఫటికాలుగా పైన తేరుకుంటుంది. సృష్టిలో నుంచి ఏది వచ్చిందో మళ్ళీ అది సృష్టిలోకి లీనమైపోతుంది. కాబట్టి లీనమైపోయింది మళ్ళీ వస్తూ ఉంటుంది. దాన్నే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం. దేవతామూర్తులు కూడా అలా మళ్ళీ 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 వస్తూ ఉంటారు. అందుకని మరణం కాదది, ప్రస్తుతానికి కలిసిపోవడం. పంచత్వం అంటే
ఏ పంచభూతాలతో శరీరం వచ్చిందో సృష్టిలోని ఆ పంచభూతాల్లో కలిసిపోవడం పంచత్వం అంటారు దాన్ని. బ్రహ్మదేవుడికి పంచత్వం వచ్చింది. హరిహి శ్రీ మహావిష్ణువుకి ఆప్నోతి విరతిం, కొంతసేపు ఆ రూపం కనపడకుండా విశ్రాంతిలోకి వెళ్ళిపోయింది. వినాశం కీనాశో భజతి, కీనాశ అంటే యముడు, అందరినీ తీసుకువెళ్ళే యముడికి ఆయనకు కూడా కొంత వినాశం వచ్చింది. కాసేపు ఇంద్రుడు కూడా కనపడకుండా పోయాడు, యముడు కూడా కనపడకుండా పోయాడు. ధనదో యాతి నిధనం, ధనదుడు అంటే కుబేరుడు, కుబేరుడు కూడా మరణావస్థ లాంటి అవస్థను పొందాడు. ఇక వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మిళిత దృశ్య, మాహేంద్రీ వితతి అపి, మాహేంద్రీ వితతి అంటే దేవేంద్రుడు అండ్ పార్టీ, దేవేంద్రుడి యొక్క పరివారం అన్నమాట. దేవేంద్రుడు, ఆయన వెంట ఉన్న మిగతా దిక్పాలకులే కాక దేవేంద్రుడిచ్చిన అవకాశాన్ని తీసుకుని ఈ సమస్త సృష్టిని పరిపాలించడానికి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క మనువు వస్తూ ఉంటాడు. వైవస్వత మన్వంతరే కలు యుగే ప్రథమ పాదే జంబూ ద్వీపేలు చెప్పుకుంటున్నాం కదా. ఇలాంటి మనువులు చాలామంది ఉన్నారు, 14 మంది మనువులు ఉన్నారు. ఒక్కొక్క మనువు పరిపాలించే కాలాన్ని మన్వంతరం అంటారు. ఈ మనువులు కూడా దేవేంద్రుడి పరివారంలోని వారే. ఈ 14 మంది మనువులు, దేవేంద్రుడు, అతడికి అనుబంధంగా ఉన్న అష్టదిక్పాలకులు, వీళ్ళందరూ కూడా సమ్మీలిత దృశ్య వితంద్రీ భవతి, కళ్ళు మూతలు పడిన వారై చేష్టలుడిన వారు అయిపోతారు. కానీ ఎప్పుడు అంటే మహాసంహారేస్మిన్, కల్పాంత ప్రళయం వచ్చినప్పుడు, కల్పాంత ప్రళయాన్ని మహాసంహారం అన్నారు. అప్పుడు నువ్వు మాత్రం కనపడుతూనే ఉంటావమ్మా, నీకు ఇటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళందరూ వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు, నీకు రావడం పోవడం లేదు, ఎప్పుడు ఉండేదానివి నువ్వు. ఎలా ఉంటావు నువ్వు అంటే విహరతి సతి త్వత్పతిరసౌ, నీ భర్తతో కలిసి నువ్వు మాత్రం కనపడుతూ ఉంటావు. అంటే నువ్వు నీ భర్త కలిసే ఉంటారు, ఎప్పుడు మీ ఇద్దరు మాత్రం కనపడుతూ ఉంటారు. ప్రళయం వచ్చినప్పుడు సమస్త జీవరాశులు లయమైపోతున్నప్పుడు పరమేశ్వరుడు తాండవ నృత్యం చేస్తూ ఉంటాడు. దాన్ని మహాతాండవము అంటారు అని చెప్పారు. మహేశ్వరుడు చేసే మహాతాండవం చూడ్డానికి ఎవరూ మిగల్లేదు, అమ్మవారు మాత్రం ఎదురుగా చూస్తూ ఉంది. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి అమ్మవారు. సాక్షిగా ఉండాలంటే చూస్తూ ఉంటేనే కదా చూసేది. మహాప్రళయ సాక్షిణి, మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి. ఎక్కడికక్కడ లలితా సహస్రనామ స్తోత్రం సౌందర్య లహరిలోకి చొచ్చుకు వచ్చిందో మనం గమనిస్తే శంకరుడు మనకు అందించిన అద్వితీయమైన వైభవం ఏమిటో తెలుస్తుంది. మహాసంహారేస్మిన్ విహరతి సతీ త్వత్పతిరసౌ, ఇలా అనగానే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అదేమిటి, దేవతలు ఎవరు మిగలట్లేదా, కానీ పరమేశ్వరుడు మాత్రం ఉంటున్నాడా? మనకే కాదు శంకరులకు కూడా ఆశ్చర్యం. ఆయన చెప్పిన మాటకు ఆయనకి ఆశ్చర్యం కలిగింది. అదేమిటోనమ్మా, ఎంత చిత్రమో, దేవతలందరూ అమృతం తాగారు. అమృతం తాగితే మరి శాశ్వతంగా ఉండాలి కదా. అమృతం తాగినా సరే వాళ్ళెవరూ శాశ్వతంగా ఉండటం లేదు. ఆ యుగంలో వాళ్ళు వెళ్ళిపోకుండా ఉంటున్నారు, కానీ కల్పాంత ప్రళయంలో మాత్రం వాళ్ళు కూడా మిగలటం లేదు. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణి. జర అంటే ముసలితనం, మృత్యు అంటే మరణం. ముసలితనాన్ని మరణాన్ని జయించడానికి, ఎల్లకాలము జీవించే ఉండడానికి, ఎల్లకాలము 30 సంవత్సరాల వయస్సు కలిగిన వారు కానీ యవ్వనంతో ఉండిపోవడానికి కావలసిన ఒక దివ్యమైన రసాయనానికి అమృతం అని పేరు. అమృతం తాగితే అతడు ఇంకా మరణం ఉండదు, ఎప్పుడు 30 ఏళ్ళే, సదా త్రిదశత్వం. దేవతలు ఎప్పుడు 30 సంవత్సరాల వయస్సు గల వాళ్ళుగా ఉంటారు. అమృతం తాగారు, అలాగే ఉండిపోయారు. ఓ యుగం అయిపోయింది, ఇంకో యుగం అయిపోయింది, కల్పాంత ప్రళయం వచ్చింది. అమృతం తాగినా సరే అప్పుడు మాత్రం వాళ్ళు ఎవరు మిగల. సుధామపి ఆస్వాద్య, సుధాం ఆస్వాద్య అపి,
అమృతాన్ని ఆస్వాదించినా కూడా అది ఎలాంటిది? ప్రతిభయజరా మృత్యుహరిణీం, ముసలితనాన్ని మరణాన్ని లేకుండా చేసేదే అయినా ఆ అమృతాన్ని వాళ్ళు తాగినా విపద్యంతే విశ్వే శతమఖాద్య విధి శతమఖాద్య దివిషద. దివిషద అంటే దేవతలు. ఎవరా దేవతలు? విధి శతమఖాద్య. విధి అంటే బ్రహ్మదేవుడు, శతమఖుడు అంటే ఇంద్రుడు. బ్రహ్మేంద్రాది దేవతలు అమృతాన్ని ఆస్వాదించినప్పటికీ కల్పాంత ప్రళయంలో మాత్రం వాళ్ళు మిగలటం లేదమ్మా. అదేమి చిత్రమో, నీ భర్త అయిన పరమేశ్వరుడు అమృతాన్ని తాగలేదు సరికదా, అతి భయంకరమైన కాలకూటాన్ని అరగించాడే. అమృతాన్ని తాగిన వాళ్ళేమో మిగలకుండా పోతున్నారా? భయంకరమైన కాలకూటం తాగిన నీ భర్త మాత్రం కరాళం యత్క్ష్వేళం కబళితవత కాలకలనా న శంభో తన్మూలం. కాలకలన అంటే కాలాన్ని బట్టి, కాలంలో వచ్చే మార్పును బట్టి కాలస్వరూపుడైన ప్రళయంలో కలిసిపోవడం, అది నా ఆయనకి లేదు. కరాళం యత్క్ష్వేళం కబళిత, అతి భయంకరమైన కాలకూటాన్ని ఆరగించినప్పటికీ కూడా అది ఆయన గొప్పతనం కాదమ్మా. న శంభోస్తన్మూలం తవ జనని తవ తాటంక మహిమా. నీ చెవికమ్మల మహిమ తల్లి అది. అంటే నీ మాంగళ్య వైభవం అటువంటిది, నీ సౌభాగ్యం అటువంటిది. అమ్మవారి నామాల్లో ఒక నామం ఉంది, 200 నామం సరిగ్గా లలితా సహస్రంలో, సర్వమంగళ. లలితా సహస్రనామ స్తోత్రంలో మనం గమనించవలసింది ఏమిటంటే, కొన్ని సందర్భాలలో 2 నామాలు 3 నామాలు కలిపి చదువుకోవాలి. ఈ సర్వమంగళ నామాన్ని పక్కనే ఉన్న సద్గతి ప్రద అనే నామంతో కలిపి చదువుకోవాలి. అమ్మ సర్వమంగళ. ఇంకా ఏమిటి అమ్మ లక్షణం అంటే సద్గతి ప్రద. సర్వమంగళత్వం అయిన ఈ సద్గతిని తనను ఆశ్రయించిన వారికి ప్రదా ఇస్తుంది. అందుకే పెళ్లి చేసేటప్పుడు మన అమ్మాయి చేత గౌరీ పూజ చేయిస్తాం. ఇంకో పూజ కాదు. అమ్మా నీ మాంగళ్యం చాలా గట్టిదమ్మా, అటువంటి మాంగళ్య సిద్ధిని మా అమ్మాయికి కూడా ఇవ్వవలసింది అనే అభిప్రాయంతో గౌరీ పూజ అమ్మాయి చేస్తుంది. అమ్మాయి చేత గౌరీ పూజ చేయిస్తాం. పోతన్న గారు అన్నారు, భయంకరమైన కాలకూటం వచ్చింది. క్షీరసాగర మథనం చేస్తుంటే దేవతలందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయారు. భయపడి రాక్షసులు ముందే పారిపోయారు. కింద కూర్మ రూపంలో ఆ మందర పర్వతం మునిగిపోకుండా ఒక ఆయన ఉన్నాడు, శ్రీ మహావిష్ణువు. ఏమిట్రా పైన కవ్వం తిరగటం లేదే, ఏదో గందరగోళం జరిగినట్టుందని బయటకు వచ్చాడు ఆయన. చూసేపటికి భయంకరమైన కాలకూటం కనపడుతోంది. ఎక్కడ వాళ్ళని అక్కడ పలాయనం చిత్తగిస్తూ కనపడ్డారు. విష్ణుమూర్తి చాలా తెలివైనవాడు. మన దేవతలందరిలో బాగా తెలివైనవాడు విష్ణుమూర్తి. మన దేవతలందరిలో బాగా అమాయకుడు పరమేశ్వరుడు. విష్ణుమూర్తి సరాసరి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, పరమేశ్వరానికి నమస్కారం, దేవతలందరి పేర్లు వరుసగా రాస్తే మొట్టమొదట నీ పేరు రాయాలి, నువ్వు అందరికంటే ప్రథముడివి, గొప్పవాడివి, అవునంటావా అన్నాడు. బా, ఇన్నాళ్ళకి విష్ణుమూర్తి నా గురించి తెలుసుకున్నాడు, చాలా సంతోషం అని. పాపం పరమేశ్వరుడు అమాయకుడు కదా. అవునయ్యా నిజమే అన్నాడు. మరి ప్రోటోకాల్ ప్రకారం మొట్టమొదటి వాడికి మొట్టమొదటి వచ్చింది ఇవ్వాలి కదా, పుచ్చుకుంటావా? అదేమిటని అడగలేదు ఈయన. అలాగే అన్నాడు. అదిగో కావాలంటే చూడు, కాలకూటం సమస్త ప్రపంచాలని భస్మీపటనం చేస్తోంది అని. పరమేశ్వరుడు ఏమీ లెక్క చేయకుండా హుంకారంబొనరించె శంభుడు అన్నాడు శ్రీనాథ మహాకవి. ఒక్కసారి హుంకారాన్ని చేశాడు, హుమ్ అన్నాడు, శరీరాన్ని పెంచాడు. ఎంత పెరిగిందంటే శరీరం పెరిగి 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 సమస్త విశ్వమంతటా పరమేశ్వరుడు ఆక్రమించేసి తన చేతిని అలా చాచాడు. విశ్వమంతటా ఆక్రమించినప్పుడు ఆయన చెయ్యి కూడా ఎంత పెద్దదిగా ఉంటుంది. అందుకని సమస్త లోకాలు మింగివేసే కాలకోట విషం క్రమంగా చిన్నదై 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 చివరికి చుక్కగా చేతిలో చిన్న చొక్క అయిందిట. ముందు మేఘవంత అయింది, తర్వాత ఏనుగంత అయింది, ఏనుగు కంటే చిన్నది అడవి పందంత అయింది, ఆ తర్వాత చిన్న కోయిలంత అయింది. నల్లనివన్నీ వరుసగా చెప్పాడు అనమాట. చివరికి నేరేడు పండంత అయింది, ఇంకా చివరి చిన్న చుక్కగా అయింది. ఆలాహలం బను అల్లో నేరెడు పండు మిసిమింతుడునుగాక మృంగినాడు. ఏమీ లెక్క చేయకుండా
నేరేడు పండు నోట్లో వేసుకున్నంత తేలిగ్గా ఆయన మింగేశాడు. శివానంద లహరిలో చెప్పుకున్నాం మనం. ఏమిటయ్యా అది ఏమైనా నేరేడు పండా, అలా నోట్లో వేసుకున్నావు ఏమిటయ్యా, ప్రపంచమంతా భయపడి పారిపోతుంటే నువ్వు ఈ పని చేసావు ఏమిటయ్యా అన్నారు శంకరాచార్య స్వామి. కిం పక్వజంబూ ఫలం. ఆయన అలా వేసుకునేటప్పుడు ఏం చేశాడంటే చిన్న చమత్కారం చేశాడు. ఈ అతి భయంకరమైన కాలకూటం అరచేతిలో ఉంది, నోట్లో వేసుకోవాలి. వేసుకునేవాడు వేసుకోవచ్చు కదా. ఒకసారి ఆవిడ వంక చూశాడు, పక్కనున్న పార్వతి వంక. తినమంటావా అని. ఆవిడ వెంటనే ఏమనాలి, వద్దండి బాబు, ఇదేమైనా బందర్లడ్డా వెన్నముద్దా, లేకపోతే నిన్న ఎల్వి గారు తీసుకొచ్చిన జిలేబీలా తినడానికి. అది భయంకరమైన కాలకూటం కదా. ఆ కాలకూటాన్ని తినేవాడు దారిన పోయే దానయ్యగా తన భర్త, తినేవాడేమో తన భర్త, అది తినబోయేదేమో కాలకూట విషయం. వద్దండి వద్దండి అనాలి. ఆవిడంది ఇంకా ఆలస్యమైంది, ఇప్పటికే ఇంకా ఆలస్యం చేస్తానని వెంటనే తినండి అంది. మృంగడివాడు విభుండని మృంగడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ. ప్రజలకు మేలు కలుగుతుంది. ప్రజ అంటే సంతానము అనర్థం. ఈ సృష్టిలో ఉన్న ప్రజలందరూ ఆది దంపతుల యొక్క సంతానం, వాళ్ళందరికీ తల్లిదండ్రులు వాళ్ళు. అందుకని ఆ అమ్మ తన బిడ్డలకు క్షేమం కలగాలి అనే కోరికతో, అంటే రాక్షసులు దేవతలు కూడా తన బిడ్డలే, అందరికీ మేలు కలగాలని తొందరగా ఆరగించండి అంది. అక్కడ మృంగుమనే పోతన్న గారు అమ్మవారికి చేసిన పేరు సర్వమంగళ. అది సర్వమంగళ యొక్క గొప్పతనం. ఎందుకని మంగళసూత్రమును ఎంతమది నమ్మినదో, తన మంగళసూత్రం మీద ఎంత నమ్మకం అమ్మవారికి. తన భర్త అతి భయంకరమైన కాలకోట విషయాన్ని ఆరగించిన కూడా ఢోకా లేదని నమ్మిన తల్లి ఆమె. శ్రీనాథ మహాకవి పరమేశ్వరుడి కాలకోట భక్షణాన్ని చాలా అద్భుతంగా వర్ణించాడు. కాలకోటం వచ్చింది, ఆయన చేతిలోకి పెట్టుకున్నాడు, శరీరం పెద్దది చేశాడు, మింగేశాడు. మింగేయగానే నోట్లో వేసుకున్నాడు. అది కంఠం దాకా వెళ్ళింది. అమ్మవారు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి రెండు చేతులు పరమశివుడి మెడ చుట్టూ వేసి గట్టిగా కౌగిలించుకుంది. ఏదో క్రికెట్లో సిక్సర్ కొట్టగానే గర్ల్ ఫ్రెండ్ వచ్చి ఏదో చేసినట్టుగా ఇవాళ అలా చేయలా, గొప్పవాడివని చేయలా ఆ పని. మెడ చుట్టూ గట్టిగా రెండు చేతులు ఎందుకు బిగించి వేసింది అంటే కౌగిలింత పేరుతో దగ్గరగా వచ్చి మిగతా వాళ్ళకి వినపడకుండా చెవిలో గుసగుసగా చెప్పడానికి. ఈ గట్టిగా మెడ చుట్టూ రెండు చేతులు వేసినందువల్ల అప్పటి వరకు కంఠంలోకి వచ్చిన కాలకూటం కిందకి దిగకుండా ఉంటుంది. ఎందుకని అంటే ఆ కాలకూటాన్ని నోట్లో వేసుకోగానే బయట లోకాలన్నీ సంతోషించాయి. పరమేశ్వరుడి ఉదరము లోపల కూడా కొన్ని లోకాలు ఉన్నాయి. రామాయణ కల్పవృక్ష కావ్యంలో విశ్వనాథ సత్యనారాయణ గారు వర్ణించారు ఈ సన్నివేశాన్ని, ఆయన కూడా వర్ణించారు. కాలకూట భక్షణ సన్నివేశాన్ని మహాకవులు ఎందరెందరో వర్ణించారు. ఆ కాలకూటాన్ని ఆయన మింగగానే లోపలున్న జీవులందరూ చచ్చిపోయితిమయా జీవేశ రక్షింపవే, ఎంత పని చేసావయ్యా పరమేశ్వర, బయట ఉన్న లోకాల మీద నీకు అపారమైన ప్రేమ, నీ లోపల ఉన్న మేము ఏం కావాలయ్యా, మా గురించి ఆలోచించలేదే అని పెద్ద కేక పెట్టారు. పరమేశ్వరుడు దాని గురించి ఆలోచించాడో లేదో, అమ్మవారు మాత్రం పరిగెంతుకొచ్చి గబుక్కున రెండు చేతులతో ఆయన్ని గట్టిగా మెడ దగ్గర నొక్కిపెట్టి కౌగిలించుకుని చెవిలో గుసగుసగా చెప్పింది, పొరపాటున కూడా మింగవద్దు, అలాగని కక్కుతావేమో కక్కవద్దు, కంఠంలో దాచుకో. ఈవేళ మనం ఏమంటామంటే కక్కలేక మింగలేక అంటామే, ఆ పరిస్థితి వచ్చింది పరమేశ్వరుడికి. అమ్మవారి ఆర్డర్ అది. ఈ మాట చెప్పి శ్రీనివాసుడు తర్వాత ఓ మాట రాశాడు, ఓ పద్యం. అందులో మొదటి మాట ఏమిటంటే శంభుండు అంబిక పల్కు గైకొని. శంభుడైనా సరే మరొక్కడైనా సరే అంబిక పల్కు గైకొనవలసిందే, అమ్మవారి మాట విని తీరవలసిందే పరమేశ్వరుడు. పరమేశ్వరుడు అమ్మవారి మాటని స్వీకరించి ఆ కాలకూటం కిందికి దిగకుండా అక్కడే దాచుకున్నాడు. ఆ తెల్లని శరీరం మీద నల్లని మచ్చగా అది ఏర్పడింది. ఆ మచ్చ లేకుండా చేసుకోవచ్చు కదండి ఆయన. ఎందుకు చేసుకున్నాడంటే ఎప్పుడైనా దేవతలు కానీ రాక్షసులు కానీ మరొకరు కానీ వచ్చి ఏమో మళ్ళీ కాలకూటం వస్తుందేమో అని భయపడతారేమో, భయపడకండి, అది ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉంది, గుర్తుగా మీకు తెలియడం కోసం నల్లని మచ్చగా అట్టు పెట్టుకున్నాను, చూసుకోండి, మీరు దిగులు పడక్కర్లేదు అని చెప్పడానికి అనమాట. ఇంత విశ్వ రక్షణ సామర్థ్యం కలిగిన వాడుగా పరమేశ్వరుడు ఉన్నాడు అంటే అది ఆయన గొప్పతనం అని లోకమంతా అనుకుంటోంది. కానీ అదంతా నీ మహిమ తల్లి, నీ సౌభాగ్య మహిమ. తవ తాటంక మహిమ. తాటంకములు అంటే చెవికమ్మలు. నిన్న మనం చెప్పుకున్నాం, పసుపు కుంకుమ గాజులు కాటుక మంగళసూత్రం మొదలైన మంగళ ద్రవ్యాలు స్త్రీలు ధరించాలి అని. అమ్మవారి నామాల్లో భద్రప్రియా
మంగళప్రదమైన వస్తువుల పట్ల ప్రేమ కలిగిన తల్లి అమ్మ. ఆమెయే భద్రమూర్తి. ఎందుకు భద్రప్రియగా భద్రమూర్తిగా ఉంది తర్వాత నామంలో చెప్పారు, భక్త సౌభాగ్యదాయిని, తన భక్తులందరికీ సౌభాగ్యాన్ని ప్రసాదించడానికి. అందుకని అమ్మ యొక్క తాటంకములు మాంగళ్య సూచకములు. మాంగళ్యాన్ని సూచించే విషయాలు ఎప్పుడూ మంగళమే, కానీ అమంగళం అన్న ప్రశ్నే లేదు అమ్మవారి దగ్గర. అందుకని అమ్మవారి భర్త అయిన పరమేశ్వరుడు భయంకరమైన కాలకూటాన్ని ఆరగించినా కూడా ఆయన క్షేమంగా ఉన్నాడు. మంగళసూత్ర ప్రభావం అంత గొప్పది, అమ్మవారి చెవికమ్మల ప్రభావం కూడా అంత గొప్పది. ఏమిటయ్యా అమ్మవారి చెవికమ్మలు అంటే, తాటంక యుగళీభూత తపనోడుపమండల, సూర్యచంద్రులు అమ్మవారి చెవికమ్మలు. అవి కర్మసాక్షులు కాబట్టి మానవుడు చేసే పనిని అమ్మవారు గమనిస్తూనే ఉంది సుమా. గమనించిన సూర్యచంద్రులు ఇద్దరు అమ్మవారి చెవి దగ్గరే ఉన్నారు. మనం చేసే పూజల వల్ల అమ్మవారు మోసపోదు, మన ప్రవర్తన చూస్తుంది. ప్రవర్తనను ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఇవ్వడానికి స్పీడీ, పవర్ఫుల్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అమ్మవారు ఏర్పాటు చేసుకుంది. మరుక్షణం తెలిసిపోతుంది అనమాట. చెవిలో చెప్పేస్తాడు సూర్యుడు, రాత్రిపూట చేసేవా చంద్రుడు చెప్పేస్తాడు. అమావాస్య నాడు రాత్రిపూట చంద్రుడు ఉండడు కదా, పర్వాలేదు అనుకుంటే పొరపాటు. చంద్రుడు మనకు కనపడు, చంద్రుడికి మనం కనపడుతూనే ఉంటాం. అందుకని కర్మసాక్షులైన సూర్యచంద్రులు అమ్మవారికి తాటంకాలుగా ఉన్నారు అంటే ఒక అర్థం అది. రెండో అర్థం, కుడి చెవికి సూర్యుడు తాటంకంగా ఉంటే ఎడమ చెవికి చంద్రుడు చెవికమ్మగా ఉన్నాడు అంటే అర్థం ఏమిటి? సూర్యుడు తూర్పున ఉదయించినప్పుడు చంద్రుడు పడమట అస్తమిస్తూ ఉంటాడు. సూర్యుడు పడమట అస్తమిస్తున్నప్పుడు చంద్రుడు తూర్పున ఉదయిస్తూ ఉంటాడు. అంటే అమ్మవారి ముఖం తూర్పు నుంచి పడమర వరకు వ్యాపించిందన్నమాట. సృష్టి అంతా అమ్మవారి ముఖమే ఉన్నది. అంటే అమ్మ విశ్వరూపం చెప్పడానికి ఈ మాట చెప్పారు. మూడో అంశం, అమ్మవారికి ఉన్న తాటంకాలు, చెవికమ్మలు ఎప్పటికీ అరిగిపోనివి, కరిగిపోనివి, తరిగిపోనివి. సాధారణంగా చెవికమ్మలు చేయించుకుంటే, రవ్వల దుద్దులు చేయించుకున్నా, రాళ్ళ దుద్దులు చేయించుకున్నా ఎన్నాళ్ళకు కొన్నాళ్ళకి అరిగిపోతాయి. మరి మార్చుకోవాలి. వాటిని మార్చుకుని మళ్ళీ కొత్తవి తయారు కావడానికి కొంత ఆలస్యం ఉంటుంది. కాబట్టి 2-3 సెట్లు సిద్ధంగా పెట్టుకుంటే ఇది అరిగిపోతే వెంటనే ఇంకోటి పెట్టుకోవచ్చు. ఇది తీసి మరొకటి పెట్టుకునే లోపల కొన్ని సెకండ్లైనా సరే తాటంకములు లేకుండా ఉండే స్థితి వస్తుంది. కానీ అమ్మవారికి ఆ ఇబ్బంది లేకుండా ఎప్పటికీ అరిగిపోని, కరిగిపోని, తరిగిపోని సూర్యచంద్రులే అమ్మవారికి చెవికమ్మలుగా ఉన్నారు. అంటే నిత్యము సౌభాగ్యమే, సర్వమంగళ. ఒక చిత్రమైన కథ చెప్పారు పురాణాల్లో. ఓ రోజున లక్ష్మీదేవి, సరస్వతీదేవి అమ్మవారి ఇంటికి వచ్చారు. ఏవో కబుర్లు చెప్పుకున్నారు. ఆడవాళ్ళు మాట్లాడుకుంటే మరి అప్పుడు కొనుక్కున్న పట్టు చీరలు, నగలు, వాటి ప్రస్తావన రాకుండా ఉండదు కదా. వాళ్ళు కొనుక్కున్న, ఆవిడేమో లక్ష్మీదేవి, సరస్వతి ఏమో ఆవిడ కోడలు. ఆ అత్త కోడళ్ళు ఇద్దరు వాళ్ళు కొనుక్కున్నవన్నీ చెప్పారు, వాటి గురించి వర్ణించారు. ఈవిడ కూడా ఏదైనా చెప్పాలి, ఏం కొనుక్కుంటుంది పాపం, బిచ్చగాడి భార్య. ఈవిడేం మాట్లాడలా. వాళ్ళు వెళ్ళిపోయారు కాసేపు కబుర్లు చెప్పి. కాసేపటికి మేనకాదేవి వచ్చింది, అమ్మవారి తల్లి. బాధపడింది, తన కుమార్తెకు అవమానం జరిగింది వాళ్ళిద్దరి మధ్య అని. శివుడు ఆఫీసు నుంచి రాగానే పట్టుకుంది, అల్లుడు గారు మీ పద్ధతి ఏం బాగాలేదు, అమ్మాయికి ఏమీ నగానట్రా చేయించట్లేదని. పరమేశ్వరుడు కనీసం తాటంకాలన్నా చేయిద్దామని తాటి ఆకుని అలా మలచి తాటంకాలుగా, కర్ణాభరణాలుగా చేసి పార్వతీదేవికి ఇచ్చాడు. బా ఎంత బాగున్నాయి ఇవి, ఆకుపచ్చని తాటి ఆకులు చాలా బాగున్నాయి, అందంగా ఉన్నాయని చెవులకు పెట్టుకుని అద్దంలో చూసుకుని మురిసిపోయి వాళ్ళ అమ్మకు చూపించింది. అనవసరంగా మా ఆయన్ని విమర్శించావు, చూడు ఎంత బాగున్నాయో అని. వెర్రి బాగులదానా, నువ్వు ఇలాంటి అమాయకురాలివి కాబట్టి మీ ఆయన నీ చెవులకి తాటాకులు కట్టాడే అమ్మాయి. ఈ తాటాకులు పెట్టుకుంటారా ఎవరైనా ఆభరణాలుగా? బంగారు ఆభరణాలు పెట్టుకోవాలి కానీ అంది. ఈ మాట అమ్మవారు చెప్పలేదు కానీ మేనకాదేవి ఇలా అందని పరమేశ్వరుడికి తెలిసింది. అందుకని పరమేశ్వరుడు తన తపశ్శక్తి చేత సూర్యుణ్ణి, చంద్రుణ్ణి తీసుకొచ్చి అమ్మవారికి తాటంకాలుగా ఏర్పాటు చేశాడు. మామూలు బంగారు ఆభరణాలు కాకుండా. ఇది ఒక చిత్రమైన కథ పురాణాల్లో ఉంది. ఏం చెప్తోంది ఈ మాట అంటే, సూర్యచంద్రులు తాటంకాలుగా ఉన్నారు అంటే వాళ్ళు అరిగిపోయేవాళ్ళు, తరిగిపోయేవాళ్ళు, కరిగిపోయేవాళ్ళు కాదు. కాబట్టి శాశ్వతమైన వాళ్ళు, శాశ్వతమైన మాంగళ్య వస్తువులు చెవికమ్మలుగా అమ్మవారికి ఉన్నాయి. మొట్టమొదట పరమేశ్వరుడు తాటి ఆకుని కర్ణాభరణాలుగా మలచినందువల్లే కమ్మ అనే పేరు వచ్చింది. తాటి ఆకుకి కమ్మ అని పేరు. పూర్వం తాటాకుల మీద రాసేవాళ్ళు, అందుకని కమ్మ అంటే ఉత్తరం అనే మాట కూడా వచ్చింది. తాటి కమ్మ, తాటి ఆకు, చెవి కమ్మ, అందుకోసం వచ్చింది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నోములు జరిగేటప్పుడు కొన్ని ప్రత్యేక సందర్భాలలో మంగళప్రదమైన వస్తువులతో పాటు పసుపు, కుంకుమ, పూలు, గాజులు, కాటుగా మొదలైనవన్నీ ఇచ్చేటప్పుడు
ఒక చిన్న తాటియాకు ముక్క కూడా పెడతారు, పచ్చి తాటియాకు ముక్క. దాన్ని చెవ్వాకు అంటారు. అంటే చెవికి పెట్టుకునే ఆకు అనమాట. అందుకని చెవ్వాకు అంటారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఆచారం ఉంది. ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది? ఆనాడు మొట్టమొదటిసారి పరమేశ్వరుడు ప్రకృతి సిద్ధమైన తాటి ఆకులను చెవికమ్మలుగా మలచి అమ్మవారికి ఇచ్చినందువల్ల వచ్చింది. ఇస్తున్నవాడెవరు? భయంకరమైన కాలకూటాన్ని ఆరగించగలిగిన దమ్మున్నవాడు. అందువల్ల అమ్మవారి సౌభాగ్యానికి ఏ విధమైన లోటు లేదు సుమా. తవ జనని తాటంక మహిమా, అది ఈ శ్లోకంలో ఆదిశంకరుడు చెప్పిన విశేషం. ఇక అమ్మవారి వైభవం ఎటువంటిది అంటే, అమ్మవారు ఒకనాడు దర్బారు ఏర్పాటు చేసింది. బ్రహ్మేంద్రాది దేవతలంతా అమ్మవారి దగ్గర కూర్చున్నారు. సభ జరుగుతోంది, దర్బారు జరుగుతోంది. ఈ లోపల అయ్యవారు ఆఫీస్ నుంచి వచ్చారు. స్వామివారు వచ్చేసారు ఇంటికి. వచ్చేయగానే మంచి దర్బార్లో ఉన్నాను, నేను ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నాను అని ఇంటికి ఫోన్ చేసి, ఆయన వచ్చారు, ఆయన కాఫీ కావాలో టీ కావాలో చూడని ఎవరికో పురమాయించలేదు. అయ్యవారి సేవ తానే స్వయంగా చెయ్యడానికి అమ్మ ఉన్న పడంగా సింహాసనంలో నుంచి లేచి వెళ్ళబోయింది. వెళితే ఈ పక్కన బ్రహ్మదేవుడు, ఆ పక్కన శ్రీ మహావిష్ణువు, ఈ పక్కన దేవేంద్రుడు, మరో పక్కన మరొక్కడు, ఇలా అందరూ సాగిలపడి మొక్కుతూ ఉన్నారు. వెంటనే అక్కడ పరిచారకులు కంగారు పడిపోయి, అమ్మ అమ్మ తొందరపడద్దు, కిరీటం వైరించం పరిహర, కిరీటం వైరించం పరిహర. వైరించం అంటే విరించి అయిన బ్రహ్మదేవుడికి సంబంధించిన కిరీటం పరిహర. అదిగోనమ్మా, బ్రహ్మదేవుడు అక్కడ తల వంచి నమస్కారం చేస్తున్నాడు. ఆయన శిరస్సు మీద ఉన్న కిరీటంలోని మణులు నీ పాదాలకు గుచ్చుకునేనేమో, నొచ్చుకుంటావేమో, కొంచెం పక్క నుంచి రామ్మా, తొందరపడకు. మరీ ఆ పక్కకు వెళ్తావేమో, అక్కడ పురహ కైటభిద. ఇంకా మరీ ఆ పక్కకి వెళ్ళావనుకో, అక్కడ దేవేంద్రుడు నమస్కారం చేస్తున్నాడు. ఇక్కడ బ్రహ్మదేవుడు ఉన్నాడు అనుకుంటే అక్కడ దేవేంద్రుడు ఉన్నాడు. కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటం. ఈ మధ్యలో నుంచి వెళదాం అనుకుంటే ఆ చివర బ్రహ్మదేవుడు, ఈ చివర దేవేంద్రుడు, మధ్యలో విష్ణుమూర్తి నమస్కారం చేస్తున్నాడు. ప్రణమ్రేషు ఏతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్య అభ్యుత్థానే తవ పరిజనోక్తి విజయతే. నువ్వు ఉన్న పళంగా భర్త సేవ కోసం లేచి వెళ్ళడానికి సిద్ధపడిన వేళ నీ పరిజన స్త్రీలైన వారు చేస్తున్న ఈ హెచ్చరికలు లోకానికి క్షేమాన్ని కలిగించుగాక. అమ్మవారి నామాల్లో సదాశివ పతివ్రత సాధ్వీ ఈ మాటలు ఉన్నాయి. ఆ మాటలకు వివరణప్రాయమైన ఇంత వైభవం కలిగిన తల్లి భర్త విషయంలో ఎలా ఉన్నది? ఇంత వైభవం ఉన్న అమ్మవారికి భర్త విషయంలో మాత్రం ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నది అని చెప్పడానికి వైభవాన్ని, అమ్మవారికి ఉన్న భర్తృభక్తిని రెండు కలిపి చెప్పారన్నమాట. లలితా సహస్రనామ స్తోత్రంతో పాటు అష్టోత్తర శతనామ స్తోత్రం కూడా మనం చేస్తూ ఉంటాం. అందులో ఒక చమత్కారమైన నామం ఉంది, నిజ భర్తృముఖాంభోజ చింతనాయై నమో నమః అంటాం. నిజ భర్తృముఖ అంభోజ చింతన. నిరంతరం అమ్మవారు తన భర్త యొక్క ముఖాన్ని గురించే ఆలోచిస్తుంది, ఆ ముఖాన్నే చూడాలనుకుంటుంది. భర్తనే ఎంతసేపు చూడాలని, భర్తతో కలిసి ఉండాలని, భర్తతో మాట్లాడాలని, భర్త దూరంగా ఉంటే భర్తను గురించే ఆలోచన తప్ప మరొక ఆలోచన లేకుండా ఇలా ఉంటుందన్నమాట అమ్మవారు. అంటే పాతివ్రత్య వైభవం ఎటువంటిదో నిరంతరము ప్రతిధ్యాసలో ఉండే అమ్మవారి యొక్క పాతివ్రత్య వైభవాన్ని చెప్పడానికి చెప్పిన నామం అది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక వంక వైభవం, మరో వంక పాతివ్రత్యం రెండు కలిపి ఆ శ్లోకంలో ఆదిశంకరులు వర్ణించారు. 27వ శ్లోకంలో, అమ్మా మేము లోకంలో అటు ఇటు తిరుగుతూ ఉంటాం, ఏవో రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటాం, ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతూ ఉంటాం, నిద్రలో అటు పొల్లుతాం ఇటు పొల్లుతాం, రకరకాల భంగిమలు వస్తూ ఉంటాయి మాకు తెలియకుండానే. ఇవన్నీ మాలో గనక యథార్థమైన భక్తి పెరిగి ఆ భక్తి జ్ఞానంగా పరిణమించి ఆత్మజ్ఞానం గనక ఉంటే మేము చేసేవన్నీ నీకు సేవలే అవుతాయి. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన. జప జల్ప, జల్ప అంటే వాగడం, ఓ అర్థం పర్థం లేకుండా చిట్ చాటింగ్, ఏమీ సబ్జెక్ట్ లేకుండా ఎన్ని గంటలైనా మాట్లాడగల ప్రతిభ గల వాళ్ళు చాలామంది ఉన్నారు దేశంలో. ఈ సబ్జెక్ట్ అక్కర్లా, ఎంతసేపైనా మాట్లాడతారు. అంతా అయిపోయాక ఇందులో ఏముందంటే ఏమి ఉండదు, కానీ మాట్లాడగలరు. అలా నాన్ స్టాప్గా మాట్లాడగలరు, మంచి ప్రతిభ ఉంటుంది, అందులో ఏం పాయింట్ ఉండదు, కానీ మాట్లాడగలరు. దాన్ని జల్పం అంటారు. ఏమీ ఉపయోగం లేని, విలువ లేని, ఏ విషయమూ లేని ఊరికే మాట్లాడే పిచ్చి మాటలకి జల్పం అని పేరు. అంటే ఏదో చిట్ చాటింగ్ అనమాట.
పిచ్చాపాటి అంటాం మనం. ఇంకా కొంచెం తీవ్రమైన భాషలో చెప్పాలంటే వాగుడు, పిచ్చి వాగుడు. ఇదంతా కూడా మాకున్న అది నీ జపం అయిపోతుందమ్మా. సకలమపి ముద్రా విరచనా శిల్పం. ఎవరు రకరకాల పనులు చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు చేతులు ఇలా ఇలా కదిలిస్తూ ఉంటాం. ఇవన్నీ నేను అర్చన చేసేటప్పుడు ఉపయోగించే ముద్రలే అవుతాయి. గాయత్రి మంత్ర జపం చేసేటప్పుడు కొన్ని ముద్రలు పెద్దలు చెప్పారు. ఏ మంత్ర జపానికైనా కొన్ని ముద్రలు ఉంటాయి. ఇది ముద్రా న జానాతి గాయత్రి నిష్ఫలా భవేత్. ఈ ముద్రలు ఉండి తీరాలి. ముద్ర అనే మాటకు అర్థం ముక్తిం ద్రావయతి ఇది ముద్ర. ముక్తిని నీకు తేలిక చేసి అందించే లక్షణం కలిగింది. అందుకని ముద్రతో కూడిన జపం మాత్రమే ఫలితాన్ని ఇస్తుంది. అందుకని జపం చేసే వేళలో ముద్రల్లాగా మేము రకరకాల పనులు చేస్తున్నప్పుడు చేతులు ఇలా అలా అలా కదిలిస్తుంటే అవన్నీ నీకు జపం చేసే వేళలో ముద్రలుగా మారిపోవుగాక. గతి ప్రాదక్షిణ్యక్రమణం. గతి అంటే నడక. మేము ఎక్కడ నడిచినా అది నీకు ప్రదక్షిణమే అగుగాక. దేవాలయానికి వచ్చి నీ దేవాలయంలోనే ప్రదక్షిణం చేయవలసిన పని లేదు. మేము ఏదో సెంటర్లో తిరుగుతున్నా కూడా అది నీకు ప్రదక్షిణమే అవుతుంది. అశనాది ఆహుతి విధి. మేము రకరకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటాం. అవన్నీ నీకు యజ్ఞంలో సమర్పించే ఆహుతులు అవుతాయి సుమా. ప్రణామ సంవేశ. సంవేశ అంటే నిద్రపోతున్న సమయంలో, మనం నిద్రపోతున్నప్పుడు ఎలా కదిలేమో మనకు తెలియదు. మన పిల్లలు ఎప్పుడైనా నిద్రపోతుంటే చూస్తే ఒకసారి అటు తిరుగుతాడు, ఒకసారి ఇటు తిరుగుతాడు, రకరకాలుగా కదిలిపోతూ ఉంటారు పిల్లలు. మనం కూడా అంతే, పెద్దయ్యాక కూడా అంత పిల్లలంతా కాకపోయినా ఎంతో కొంత మార్పులు ఉంటూ ఉంటాయి మనకి. ఓసారి ఇలా పడుకుంటాం, ఓసారి ఒత్తిళ్ళు పడుకుంటాం, ఓసారి అటువైపు ఒత్తిళ్ళు పడుకుంటాం, ఓసారి కాళ్ళు ముడుచుకుని పడుకుంటాం, ఓసారి కాళ్ళు చాపుకుని పడుకుంటాం. రకరకాల భంగిమలు మనకు తెలియకుండా వస్తాయి. కృష్ణ సంగీతం అని, శ్రీకృష్ణ సంగీతం అని ఒక రచన చేశారు విశ్వనాథ సత్యనారాయణ గారు. అందులో చాలా చమత్కారంగా బలరాముడేమో అలా కదలకుండా చక్కగా పడుకున్నాడు పిల్లలుగా ఉన్నప్పుడు. కృష్ణుడు మాత్రం పక్కంతా చిందరవందర చేసేసి అటు తిరిగి ఇటు తిరిగి గందరగోళంగా పడుకున్నాడు అనమాట. నిద్ర లేచాక వాళ్ళ అమ్మ అంటోంది, అన్న అటు చూడు ఎలా పడుకున్నాడో. ఎందుకని అలా పడుకున్నాడైనా ఆదిశేషుని అవతారం అలా ముడుచుకుని ప్రశాంతంగా ఉన్నాడు అనమాట. నువ్వేమిటయ్యా ఇలా ఉన్నావు? అవునులే, ఆ అన్నకి తమ్ముడివేగా అంటుందన్నమాట యశోదమ్మ. అంటే పరోక్షంగా విశ్వనాథ వారు చమత్కారంగా కృష్ణుని యొక్క దివ్యత్వాన్ని గుర్తు చేశారు. కృష్ణుని యొక్క దివ్యత్వాన్ని వాచ్యంగా చెప్పకుండా ఆలంకారికంగా చమత్కారంగా చెప్పారనమాట. కృష్ణుడు సాక్షాత్తు భగవత్ స్వరూపుడు అని చెప్పడానికి యశోదమ్మ తెలియక అన్నయ్య బుద్ధిగా ఉన్నాడు, నువ్వేమిట్రా ఇంత అల్లరి చిల్లరిగా ఉన్నావు అని అడుగుతున్నట్లుగా చెప్పాడనమాట. అలా నిద్రలో మనం రకరకాల కదలికలు చేస్తాం. ఈ కదలికలన్నీ నీకు చేసే పొర్లు దండాలే, నమస్కారాలే అవుతాయి సుమా. సుఖం అఖిలం. సమస్తమైన సుఖాల కోసం మేమేవో సంపాదించుకుంటున్నాం. అవన్నీ సపర్యాపర్యాయ తవ, నీకు చేసే సపర్యలే అయిపోతాయి. భవతు యన్మే విలసితం. నాలో ఏ విధమైన విలాసానికి సంబంధించిన సుఖభోగాలున్నా అవన్నీ నీకు చేసే పరిచర్యలే అయిపోతాయి. అమ్మయ్య హాయిగా ఉంది, ప్రత్యేకంగా అమ్మవారికి పూజ చేయక్కర్లేదు, హాయిగా తినచ్చు, అవన్నీ ఆహుతులైపోతాయి. హాయిగా వాగచ్చు, అవన్నీ మంత్రజపాలు అయిపోతాయి. హాయిగా తిరగచ్చు, అవన్నీ ప్రదక్షిణాలు అయిపోతాయి అనుకుంటే పొరపాటు. శంకరుల వారి ఈ శ్లోకంలో మొత్తం అంతా తాళం వేసి తాళం చెవిటి పెట్టారు. ఆత్మార్పణ దృశ్య, ఆత్మార్పణ బుద్ధిని కలిగి ఉన్నప్పుడు. అందరికీ కాదు. అంటే మొట్టమొదట మనం ఆత్మార్పణ బుద్ధిని సంపాదించాలి. ఆత్మార్పణ బుద్ధి సంపాదించిన తర్వాత ఏ పని చేసినా అది దైవ సేవ అయిపోతుంది. అంటే ప్రతి పని చేస్తున్నప్పుడు దైవ చింతనతో చేస్తాడు తప్ప దైవాన్ని మరచిపోవడం అనేది ఉండదు వాడికి. కేవలం పూజామందిరం దగ్గర చేసే పూజ మాత్రమే కాక జీవితంలో ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా నిరంతరం మనస్సులో భగవంతుడు మెదులుతూనే ఉంటాడనమాట. పూజామందిరం ముందు కూర్చొని అక్కర్లేని విషయాలు ఆలోచించడం వల్ల ఉపయోగం లేదు. పూజామందిరం ముందు లేకపోయినా దైవాన్ని గురించి మాత్రమే ఆలోచిస్తూ అన్ని పనులు చేస్తున్నా అది సత్ఫలితాన్ని ఇస్తుంది. అది ఎప్పుడు అంటే ఆత్మార్పణ దృశ్య. ఆత్మార్పణ భావంతో జీవితం అంతా నీ సొత్తు, నీ ప్రకారం జీవితం నడుస్తోంది అనే పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన యథార్థమైన భక్తుడికి అతడు ఏం చేసినా నీ పూజే అవుతుంది. మనకు శివమానస పూజ అని ఒకటి ఉంది, శంకరాచార్యులు వారు రాశారు. అందులో ఆయన కూడా ఈ భావాన్ని చెప్పి, అమ్మా యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవ ఆరాధనం, పరమేశ్వరుడితో చెప్పారు. నేను ఏ పని చేసినా అది నీకు ఆరాధనే అగుగాక. ఎప్పుడవుతుంది అంటే భక్తి, జ్ఞానము, పరమాత్మ యందు పరిపూర్ణమైన విశ్వాసము,
నిశ్చలంగా నిలకడగా స్థిరంగా మనస్సులో ఉన్నప్పుడు. అది ముఖ్యం అన్నమాట. దైవాన్ని పూజించేటప్పుడు ఏది ముఖ్యం అంటే నమ్మకం ముఖ్యం. నమ్మకం చెదిరిపోతూ ఉండకూడదు, నమ్మకం నిలకడగా ఉండాలి. ఇంగ్లీష్లో నమ్మకాన్ని మనం బిలీఫ్ అంటాం. ఈ బిలీఫ్ ఎలా ఉంటుందంటే మనకి రిలీఫ్ వస్తున్నంత వరకు బిలీఫ్ ఉంటుంది. దేవుడికి దండం పెట్టాం, ప్రమోషన్ వచ్చింది, బిలీఫ్. దేవుడికి దండం పెట్టాం, ఉద్యోగం వచ్చింది, బిలీఫ్. దేవుడికి దండం పెట్టాం, కావలసిన చోటుకి ట్రాన్స్ఫర్ వచ్చింది, బిలీఫ్. దేవుడికి దండం పెట్టాం, ఈసారి ప్రమోషన్ రాలి పక్కవాడికి వచ్చింది, బిలీఫ్ పోయింది. ఈ బిలీఫ్ రిలీఫ్ వస్తున్నంత వరకు ఉంటుంది. షిరిడీలో పవర్ తగ్గిపోయింది సార్, మంత్రాలయం ట్రై చేద్దాం అనుకుంటా అంటాడు. అంటే షిరిడీలో ఉన్న పవర్ వేరు, మంత్రాలయంలో ఉన్న పవర్ వేరు. షిరిడీలో ఉన్న పవర్ వీడికి ప్రమోషన్ ఇవ్వడానికే ఉంది. ఆ ప్రమోషన్ ఇచ్చినంతకాలం పవర్ ఉన్నట్టు లెక్క అనమాట. ప్రమోషన్ ఆగిపోతే షిరిడీలో పవర్ పోయినట్టే. అంటే దైవం మీద మనకి ఏం నమ్మకం ఉంది? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఆపద వచ్చినా, సౌకర్యం వచ్చినా, ఏది వచ్చినా ఏ దైవాన్ని నమ్ముతున్నానని నువ్వు అంటున్నావో ఆ నమ్మకం చెదరకుండా చివరిదాకా ఒకే విధంగా ఉంటే అది దైవం పట్ల నమ్మకం. ఆంగ్ల భాషలో బిలీఫ్ అనే మాట ఉంది, అది రిలీఫ్ ఉన్నంత వరకే ఉంటుంది అని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పాడు. బిలీఫ్ కాదయ్యా, నీకు ఉండాల్సింది ఫెయిత్. ఫెయిత్ ఉండాలి. ట్రూత్ అండ్ ఫెయిత్, ఈ రెండు ఉంటేనే దైవానికి నీవు సమర్పించే ఆరాధనలు, అర్చనలు చేరతాయి సుమా. దైవానికి నువ్వు అర్చన చెయ్యాలి అంటే కావలసినవి పూలు, కర్పూరము, పూలదండలు మాత్రమే కాదు. ట్రూత్ ఉండాలి, ఫెయిత్ ఉండాలి, నీలో నిజాయితీ ఉండాలి, దైవం పట్ల పరిపూర్ణమైన నమ్మకం ఉండాలి. ట్రూత్ అండ్ ఫెయిత్, ఈ రెండే నిజమైన పూజా పుష్పాలు అని రాస్తారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక అద్భుతమైన గ్రంథంలో. సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రసంగాల్లో ఒక ప్రసంగం పేరే ట్రూత్ అండ్ ఫెయిత్. ఆ రెండింటి గురించి ఆయన ప్రసంగమే చేశారు ప్రత్యేకించి. అది ఒక గ్రంథంగా వచ్చిన తర్వాత. అందుకని ఆ రెండు ఉండాలి. ఆ రెండు ఉన్నప్పుడు ఏం చేసినా దైవ అర్చనే అవుతుంది. ఆ రెండు లేనప్పుడు ఏం చేసినా దైవార్చన కాకుండా పో. దైవార్చన చేశానని అనుకుంటాడు కానీ పాపం అది దైవార్చన కాదు, దేవుడు స్వీకరించడు దాన్ని. భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పం వెన్న సత్యంబు, రెండవ పుష్పంబు దయాగుణంబు, అతి విశిష్టంబు ఏకనిష్ట సమోత్సవ సంపత్తి భాస్వద్భక్తి, అవి లేని పూజలు మహిన్ గైకోగదే సర్వేశ్వర. యథావాక్కుల అన్నమయ్య అని ఒక కవి ఉన్నాడు, ఆయన సర్వేశ్వర శతకం అని ఒక శతకం రాశాడు. ఈ పాటలు రాసిన అన్నమయ్య కాకుండా ఇంకో అన్నమయ్య ఉన్నాడు మనకి తెలుగు సాహిత్యంలో. ఆయన పద్యాలు రాశాడు, ఓ శతకం రాశాడు, సర్వేశ్వర శతకం. భవదీయ అర్చన సేయుచో ప్రథమ పుష్పం బెన్న సత్యంబు. నీకు అర్చన చేయాలంటే గులాబీలు తేవాలా, చామంతులు తేవాలా, మల్లెపూలు తేవాలా అంటే సత్యం మొదటి పుష్పమయ్యా, తీసుకురా. నీ దగ్గర సత్యం ఉందా? సత్యం అంటే నిజాయితీ. భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పం బెన్న సత్యంబు, రెండవ పుష్పంబు దయాగుణంబు. దయాగుణం ఉందా? ఏకనిష్ఠా సమోత్సవ సంపత్తి భాస్వద్భక్తి తృతీయంబగు పుష్పము. ఒకే ఒక నిష్ఠతో నిరంతరం దైవం మీద చెదరని విశ్వాసం కనుక నీకుంటే అది మూడో పుష్పం. ఈ పుష్పాలు ఉంటే మిగతా పూలు ఎన్ని తెచ్చుకున్నా ఇబ్బంది లేదు. ఇవి లేకుండా ఎన్ని పూలు తెచ్చినా పూల కొట్టువాడు బాగుపడవచ్చు, కానీ మనం ఎప్పుడు బాగుపడతాం? ఈ మూడు పూలు ఉంటే మనం బాగుపడే అవకాశం ఉంటుంది. ఈ మూడు పూలు ఉన్నప్పుడు ఎప్పుడుంటాయి అవి? ఆత్మార్పణ దృశ్య అంటే అది. నీలో ఆత్మార్పణ భావం పరిపూర్ణంగా ఉన్నదా? ప్రత్యేకమైన అర్చన చేయవలసిన పని లేకుండానే నీవు చేసే ప్రతి పని అర్చనగా మారుతుంది. నీలో ఆత్మార్పణ భావం లేదు, అర్చనే నువ్వు చేశానని అనుకున్నా ఆ అర్చన దైవానికి చెందదు. ఆ సత్యాన్ని చెప్పడానికి ఆ మాట చెప్పారు. అంటే దైవానికి చేసే అర్చనలో మనకు ఉండవలసింది ఆత్మార్పణ భావము సుమా. ఆత్మార్పణ భావన లేకుండా చేసే అర్చన అర్చన అనిపించుకోదు. అమ్మా, నీ పాదాలు ఎంత గొప్పవమ్మా. శృతీనాం మూర్ధానో దధతి తవయౌ శేఖరతయా. అమ్మా, నీ పాదాలు ఎంత గొప్పవి అని నేను ఆలోచించిన కొద్దీ నాకు చాలా ఆశ్చర్యం కలుగుతోందమ్మా. అవి ఎంత గొప్పవి అంటే శృతీనాం మూర్ధానో, దేవతల శిరస్సుల మీద ఉన్నాయి, వేదముల యొక్క శిరస్సు మీద ఉన్నాయి. లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక చమత్కారమైన మాట వినపడుతుంది మనకి. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళికా. శృతి సీమంత, వేదములన్నీ స్త్రీలైతే ఆ వేదములనే మహిళలందరూ
తమ సీమంత భాగంలో పాపట ప్రారంభ ప్రదేశంలో పెట్టుకునే బొట్టేమిటో తెలుసా? అమ్మవారి పాదధూళి. అంటే అమ్మవారు ఎక్కడుందన్నమాట? దేవతలు అనే కాంతల శిరస్సుల పైన ఉంది, వేదములు అనే కాంతల శిరస్సుల పైన ఉంది. అందుకని శృతీనాం మూర్ధానో దధతి తవయౌ శేఖరతయా మమాపి ఏతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌ. వేదాల శిరస్సుల మీద నీ పాదం మోపితే ఆ పాదధూళిని సింధూరంగా ఆ వేదకాంతలు భావించారే, స్వీకరించారే. ఆ పాదం చాలా గొప్పది కాబట్టి, మానవ జన్మ తరించడానికి ఆధారమైన పాదాలు కాబట్టి ఆ పాదం ఒక్కసారి నా శిరస్సు మీద పెట్టమ్మా. నా శిరస్సు నిండా కావలసినంత అజ్ఞానం ఉంది, ఒక్కసారి నువ్వు పాదం మోపేవా, ఆ అజ్ఞానం తొలగిపోయి నేను సన్మార్గవర్తనుణ్ణి కాగలుగుతాను కదా. ఎందుకయ్యా అంటే ఆ పాదం ఎంత గొప్పది అంటే, యయోపాద్యం పాద పశుపతి జటాజూట తటినీ. తటిని అంటే గంగ, నది అని అర్థం అన్నమాట. పశుపతి జటాజూట తటిని, పరమేశ్వరుడి జటాజూటంలో ఉండే నది ఏమిటి? గంగానది. గంగానది అమ్మవారి పాదాలు ప్రక్షాళనం చేయడానికి కావలసిన పాద్యం. పాద్యం అంటే పాదాలు కడిగే నీరు. అమ్మవారి పాదాలు కడగడానికి ఏ నీరు కావాలి? గంగానదీ జలమే కావాలి. అది పరమేశ్వరుడి శిరస్సు మీదే ఉంది. ఇందులో ఒక చమత్కారం ఉంది. మనకి శివే శృంగారార్ద్ర శ్లోకంలో సరోషా గంగాయాం, గంగ తనకు సపత్ని అనే భావంతో గంగ వంక కోపంగా చూస్తోంది అన్నారు అమ్మవారు. అమ్మవారు అలా కోపంగా చూస్తోంది అన్నారు స్వామివారు, శంకరాచార్య స్వామి. ఆ అమ్మ ఇప్పుడు తన ప్రతీకారం తీర్చుకుందనమాట, తన కోపాన్ని నెరవేర్చుకుంది. సవతి అయిన గంగ చేత తన కాళ్ళు కడిగించుకుంటుందన్నమాట. అందుకని యయోపాద్యం పాద జటాజూట తటిని, పవిత్రమైన గంగానది, పరమేశ్వరుడి జటాజూటంలో ఉండిపోయిన గంగానది నీ పాదాలకు పాద్యంగా ఉన్నది కదా. యయోః లాక్షా లక్ష్మీ అరుణ హరి చూడామణి రుచి. శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైన వైభవానికి, ఆయన శిరస్సు మీద, అలాగే ఆయన భార్య అయిన లక్ష్మీదేవి యొక్క వైభవానికి, ఆమె పాదాలకు లత్తుక రంగు పూసుకున్నప్పుడు అందులో ఉండే వైభవానికి ఆధారమైంది ఏమిటి అంటే, నీ పాదాలకు నీవు లత్తుక రంగు పూసుకున్న, లత్తుక రంగుని పూసుకుంటారు, గోరింటాకు పెట్టుకున్నట్టుగా. దాన్ని లాక్షారసం అని సంస్కృతంలో అంటారు, తెలుగులో లత్తుక రంగు అంటారు. అంటే ఎర్రగా పండుతుంది అనమాట. ఆ ఎర్రని రంగు పాదాలు అలా పెట్టినప్పుడు లక్ష్మీదేవి పులకించిపోతుంది. శ్రీ మహావిష్ణువు దాన్ని తన చూడామణి మీద ఉండే గొప్ప మణిగా, దాని కాంతిగా భావిస్తాడు. అంతటిదైన నీ పాదాలను, విష్ణుమూర్తి కిరీటంలోని ఎర్రని రత్నకాంతులు కలిగిన ఆ పాదాలను ఒక్కసారి నా శిరస్సు మీద పెట్టమ్మా అని అమ్మవారి యొక్క పాదాల వైభవాన్ని ఆయన వర్ణించారు. అలా వర్ణించి, అమ్మా నమో వాకం బ్రూమః నయనరమణీయాయ పదయో తవాస్మై ద్వంద్వాయ స్ఫుట రుచి రసాలక్తకవతే అసూయతి అత్యంతం యదభిహననాయ స్పృహయతే పశూనాం ఈశానం ప్రమదవన కంకేళి తరవే. తరు అంటే చెట్టు, కంకేళి తరవే ఎర్రగోరింట చెట్టు, దాన్ని అశోక వృక్షం అంటారు, ఎర్రగోరింట చెట్టు. నమో వాకం బ్రూమః, అమ్మా నీ పాదాలకు నమస్కారం. ఎలాంటివి నీ పాదాలు? నయన రమణీయాయ పదయః, చూడ్డానికి చాలా ఆనందాన్ని కలిగించే పాదాలమ్మా. చూస్తుంటే మనస్సు పులకించిపోతుంది, అంత అందంగా ఉన్నాయి నీ పాదాలు, అంత సుకుమారంగా ఉన్నాయి. తవాస్మై ద్వంద్వాయ స్ఫుట రుచి రసాలక్తకవతే, నీ పాదాలకు ప్రత్యేకంగా లత్తుక రంగు పెట్టుకోవలసిన అవసరం లేకుండానే సౌకుమార్యం కారణంగా అవి లేత ఎరుపు రంగు కాంతిలో ప్రకాశిస్తున్నాయమ్మా. అలా ఉన్న ఆ పాదాలతో నువ్వేం చేస్తావంటే, అప్పుడప్పుడు నీ ఉద్యానవనంలోకి వెళ్ళి ఉద్యానవనంలో ఉండే అశోక వృక్షాన్ని, ఎర్రగోరింట చెట్టును ఓసారి తంతావు. తంతే ఏమవుతుంది అంటే, ఈ తన్ను తినగానే ఆ ఎర్రగోరింట హాయిగా పుష్పాలు పూస్తుంది. మనకు చిత్రమైన కవి సమయం ఉంది. మాదయ్య గారి మల్లన అని ఒక కవి ఉన్నాడు భువన విజయ సభలో.
కృష్ణదేవరాయల గారి కొలువులో ఆయన రాజశేఖర చరిత్ర అని ఒక కావ్యం రాశాడు. ఆ కావ్యంలో చెప్తాడు, వనితల్ నవ్వగ కౌగిలింప కన నిశ్వాసింప అని ఒక పద్యం రాశాడు. పెంచుకుంటున్న స్త్రీమూర్తి, తోటని ఏ స్త్రీ అయితే పెంచుకుంటోందో ఆమె ఆ తోటకి వెళ్ళి ఆ చెట్టు దగ్గర నిలబడి, ఒక రకమైన చెట్టు దగ్గర నిలబడి హాయిగా నవ్వితే ఆ నాయిక యొక్క నవ్వు వల్ల ఆ చెట్టు బాగా పూలు పూస్తుంది. 10 పూలు పూయాల్సింది 100 పూలు పూస్తుంది అన్నమాట. కౌగిలింప, మరో చెట్టుని ఇలా కౌగిలించుకోవాలి. కౌగిలించుకుంటే ఆ చెట్టు పూలు పూస్తుంది. అశోక వృక్షాన్ని తంతే పూలు పూస్తుంది. కొన్ని దోహద క్రియలు అంటారు వాటిని. ఇవన్నీ కవులు ప్రసిద్ధంగా ఏర్పాటు చేశారు. అందుకని అశోక వృక్షం దగ్గరికి వెళ్ళి అమ్మవారు ఎప్పుడైనా తన్నినప్పుడు, ఆహా, అమ్మవారి సుకుమారమైన లేత రంగు కలిగిన అందమైన ఈ పాదాలు అలా ఒక్కసారి అశోక వృక్షాన్ని తన్నాయి కదా, నాకు ఎప్పుడూ అవకాశం రాలేదు. ఆ తంతే ఎంత హాయిగా మెత్తగా చక్కగా తగులుతుంది కదా, ఒక్కసారైనా ఆ తను నేను తినలేదే అని ఆ తన్నులు తింటున్న అశోక వృక్షం మీద శంకరుడు అంతటి వాడికి అసూయ కలిగింది. అసూయతి అత్యంతం యదభిహననాయ స్పృహయతే పశూనామీశానం. ఎవరిని చూసి? ప్రమదవన కంకేళి తరవే, నీ లీలా ఉద్యానవనంలో ఉన్న అశోక వృక్షాన్ని చూసి ఆయన చాలా అసూయపడ్డాడు అన్నారు. అంటే పరమేశ్వరుడంతటి వాడికి కూడా అసూయ కలిగించేంతటి తన్నైనా సరే చాలు, ఆ పాదం ఒక్కసారి తగిలితే చాలు అనిపించేంత అందమైన సుకుమారమైన పాదాలు నీవి అని చెప్పడానికి. ఆ తరువాత శ్లోకం 86. పరమేశ్వరుడు అసూయపడ్డాడు కదా, అమ్మవారు అశోక వృక్షానికైనా తన తన్నులు ఇచ్చింది కానీ నాకెప్పుడూ ఇవ్వలేదని పరమేశ్వరుడు అసూయపడ్డాడు కదా, ఆయన కోరిక తీరింది. అమ్మవారు తను తన్నింది ఒకసారి. ఎప్పుడు తన్నింది, ఎందుకు తన్నింది, అది 86వ శ్లోకంలో చెప్తున్నారు. మృషాకృత్వా మృషాకృత్వా గోత్రస్ఖలనం అధవైలక్ష్యనమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే చిరాదంతశల్యం దహనకృతమున్మూలితవతా తులాకోటిక్వాణై కిలికిలితమీశానరిపుణా. మృషాకృత్వా గోత్రస్ఖలనం. గోత్రస్ఖలనం అనే మాట ఒక పారిభాషిక పదం, టెక్నికల్ టర్మ్ అంటాం మనం. గోత్రస్ఖలనం అంటే ఏమిటంటే పొరపాటుగా రహస్యంగా దాచుకున్న విషయాన్ని బయటపెట్టడం, మర్చిపోయి ఏదో ఏమరపాట్లు. కట్టుకున్న ఇల్లాలు కాక రహస్యంగా ఒక భార్య ఉంటే, రహస్యం ఏమిటి అందరికీ తెలిస్తే కూడా తెలిసి ఉండొచ్చు, ఉంటే ఈ ఇల్లాలి దగ్గర ఆవిడ పేరు పొరపాటున అన్నాడు అనుకోండి, అది గోత్రస్ఖలనం అనమాట. పరమేశ్వరుడు ఒక రోజున ఆఫీసు నుంచి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. అంటే అప్పటిదాకా గంగ దగ్గర గడిపొచ్చాడు అనమాట. మరి గంగా గౌరి ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరిని సర్దుబాటు చేసుకోవాలి కదా, ఏం చేస్తాడు పాపం. అప్పటిదాకా గంగ దగ్గర గడిపి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. ఈ హడావిడిలో అప్పటిదాకా గంగా గంగా అని ఆవిడ కొంగు పట్టుకు తిరిగాడు కాబట్టి ఇక్కడికి వచ్చాక గౌరీ అనబోయి గంగా అన్నాడు. అసలే ఆలస్యంగా వచ్చాడు. వచ్చినవాడు వీడిని గౌరీ అని పిలవడం మానేసి గంగా అన్నాడు. కోపం మునిగింది. గంగ కదా మరి మునగదా, మునిగింది. ఆడు కోపం వచ్చింది. పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో పెద్ద సౌకర్యం ఏంటంటే మన ఇంట్లో భోజనాల గది, వంట చేసుకునే గది, పూజ చేసుకునే గది, నలుగురు వస్తే కబుర్లు చెప్పుకునే గది ఉన్నట్టుగా కోపం వస్తే ఉండడానికి ఒక గది ఉంటుంది. నాకు కోపం వచ్చిందని చెప్పక్కర్లా, నాయిక వెళ్ళి ఆ గదిలో పడుకుంటే చాలు, ఆవిడ కోపం వచ్చిన భర్తకు అర్థమైపోతుంది అనమాట. ఆవిడ గదిలోకి వెళ్ళిపోయింది, కోపగృహంలోకి వెళ్ళిపోయింది. సత్యభామ కూడా అలాగే వెళ్ళింది. ఇంకేం చేస్తాడు ఈయన, అయ్యో పొరపాటు అయిపోయింది బతిమాలుకోవడానికి వెళ్ళాడు. బతిమాలుకున్నాడు. బతిమాలుకుంటే ఆవిడ కోపం తగ్గలేదు. అందుకని ఆయన బతిమాలుకుంటూ తన శిరస్సుని వంచి అమ్మవారి పాదాల దగ్గర పెడుతున్నప్పుడు ఆ కాలితో ఇలా తన్నింది. తాడయతి, స్పష్టంగా తన్నింది అని చెప్పారు శంకరాచార్య వారు మొహమాటం లేకుండా. ఎక్కడ తన్నింది? లలాటం, నుదుటి భాగం మీద తన్నింది. భర్తారం,
భర్త యొక్క నుదుటి భాగం మీద ఒక తన్ను తన్నింది అమ్మవారు. తంతే ఏమైంది అంటే, తంతే తన్నింది. పడగదిలో ఏమైనా జరగచ్చు, ఎవరికి తెలియదు కదా. లోపల బాగా తింటాడు, బయటకు వచ్చాయి జాగ్రత్తగా ఉండి అంటాడు. వీళ్ళంతా ఏమనుకుంటారు, వీడే చావగొట్టేశాడేమో అనుకుంటారు. లోపల ఫుల్గా తినేసి వచ్చాడనమాట. సద్గురు శివానందమూర్తి గారు చాలా చమత్కారంగా మాట్లాడతారు. ఎంత గంభీరంగా మాట్లాడతారో అంత హాస్యంగా కూడా మాట్లాడతారు. ఒకరింటికి వచ్చారు, పక్కింటే పెద్ద శబ్దాలు వినపడుతున్నాయి. ఏమిటండి ఆ శబ్దాలు అన్నారట. భార్యాభర్తల కలహం అండి అని చెప్పారట వీళ్ళు. ఆయన ఓకలా ఇన్స్ట్రుమెంటలా అని అడిగారట. అంటే ఊరికి తిట్టుకోవడమేనా, గరిటెలు గిన్నెలు ప్రయోగించడం కూడా ఉంది అని. అందువల్ల అటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయన్నమాట. అందుకని పరమేశ్వరుడు అంతటి వాడికి కూడా తప్పలేదు. వాడు కోపం వచ్చింది, ఓ తన్ను తన్నిందనమాట. సత్యభామాదేవి కృష్ణుణ్ణి తన్నిందా లేదా అనుమానం మనకి ఎలా తెలుస్తుందండి తన్నిందో లేదో? ఆ కావ్యం రాసిన నందితిమ్మనకు తెలియాలి, ఆయన కిటికీలను చూశాడేమో తన్నినప్పుడు. ఆయనకు కూడా అర్థం కాల తన్నిందా లేదా అని. అందుకని ఆయన చాలా జాగ్రత్తగా రాశాడు. నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకబూని తాచిన. కాలు తాకిందా తన్నిందా అంటే తాకడం కంటే కొంచెం ఎక్కువ, తనడం కంటే కొంచెం తక్కువ, అందుకని తాచిన అన్నాడు. తాకిందో తన్నిందో తెలియదు అనమాట. ఆయన కూడా అర్థం కాల. కానీ శంకరుల వారు మాత్రం అలా అనుమానంగా చెప్పాల, ఖచ్చితంగా అమ్మవారు తన్నింది పరమేశ్వరుణ్ణి. లలాటే భర్తారం చరణ కమలే తాడయతితే. కమలాల్లాంటి నీ మృదువైన పాదాలతో ఒకసారి ఒక తన్ను తన్నావు. ఆ అవమానం ఆయనకి, దెబ్బ తగులుతుంది కాదు, అవమానం. అయినా భార్యాభర్తల పడగదిలో జరిగింది కాబట్టి రహస్యం ఎవరికి తెలియకుండా బాగానే ఉంటుంది. కానీ ఎవరో గలగలా నవ్వారట. అరే ఎవరో చూసేశారే అనుకున్నాడు. అనుకుని చుట్టుపక్కల అంతా చూశాడు, ఎవరు కనపడలా. మంచం కింద దూరాడేమో అని చూశాడు, ఎక్కడా కనపడలా. అయ్యో ఎవరో నవ్వారో అర్థం కావట్లేదు, నవ్వు వినపడుతోంది, ఎవరు కనపడలేదు అనుకుని మళ్ళీ వచ్చి అమ్మవారి పాదాల దగ్గర కూర్చున్నాడు. కాసేపటికి అమ్మ అనుకుంది, కాపురానికి వచ్చినప్పటి నుంచి ఉన్న సంగతే కదా, ఇవాళ కొత్త ఉంది, గంగ దగ్గరికి వెళ్ళి రావడం తెలుసు కదా నాకు, గంగను తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాడు కదా, అయినా ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయమే, ఇవాళ బాధపడేం లాభం, అనవసరంగా ఆవేశపడ్డాను, పోనీలే సర్దుకుపోదాను రండి అనుకుని ఈ ముందుకు చాచిన పాదాన్ని నెమ్మదిగా వెనక్కి తీసుకుంటే ఆ పాదానికి ఉన్న మువ్వల సవ్వడి గలగల మోగింది. సరిగ్గా ఇందాక నవ్వితే ఏ శబ్దం వినపడిందో అదే శబ్దం అనమాట. ఓహో ఇందాక కూడా ఇదే అన్నమాట. అనవసరంగా కంగారు పడి ఎవరో చూసి నవ్వారే అనుకున్నాను నేను, ఎవరు నవ్వలేదన్నమాట. అమ్మవారి పాదాలకున్న అందెలలోని మువ్వల సవ్వడి మనోహరంగా అలా వినిపించిందనమాట. అమ్మయ్య పర్వాలేదు అనుకున్నట్ట పరమేశ్వరుడు.